దయగలిగిన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పవిత్రమైన పాదములకు లెక్కించలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచూ ఉన్నాం. ఈ పునరుత్థాన దినం నీ పాద సన్నిధానములో చేరి నీ ఘనమైన నామమును కీర్తించడానికి మీరు మాకు ఇస్తున్న ఈ శుభదను బట్టి వందనాలు చెల్లించుకొచ్చున్నాం. అయ్యా, ఈ సమయము ఈ తరుణము లేక నశించిపోతున్న వారు అనేక మంది, ఈ లోకయాత్ర ముగించిన వారు కూడా కోపల్లలుగా ఉన్నారు. కేవలం నీ మహాకృప చేత, నీ దయగల రెక్కల నీడన, మహోన్నతమైన నీ రెక్కల చాటున ప్రభువా మమ్మలను, పరిచర్యలను అయా ఈ కేజీఎం మినిస్ట్రీస్ని నాయన ఎంతవరకు కాచి కాపాడి భద్రపరుస్తూ నీ నామ ఘనతకే మమ్మల్ని నాయన నీ ఆలయంలో చేరి నీ ఉన్నతమైన నామమును సేవించేటువంటి కృప, ధన్యత, భాగ్యమును నాయన అల్పుల మేర మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క పునరుత్థాన దినం నాయన లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. పరిశుద్ధాత్మ తండ్రి, లేఖనాలలో నుండి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి అంత్య దినాలు, అపాయకర దుర్దినాలలో మా విశ్వాసం మేము చాలా జాగ్రత్త కాపాడుకుంటూ నీ ప్రేమలో నమ్మకంగా సాగేవారు నీ నిత్య రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి ఆత్మీయ అనుభవములో ప్రభువా మమ్మల్ని అందరినీ నడిపించండి. యోగ్యమైనటువంటి మంచి మనస్సుతో నీ వాక్యమును విని ఓపికతో దానిని అవలంబించి ఫలించేటువంటి 30ంతలుగాను 60ంతలుగాను 100ంతలుగా 1000ంతలుగా ఆ విధమైనటువంటి ఫలభరితమైనటువంటి అనుభవాన్ని మేమందరము కలిగి ఉన్న రీతిగా మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించి కురుకొలిపు ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. 121వ కీర్తన. ఈ పునరుద్ధాన దినపు ఆరాధన ధ్యాన భాగం నిమిత్తమై ఈ పునరుద్ధానపు ఆరాధన భాగ నిమిత్తమై 121వ కీర్తన 5వ వచనాన్ని ధ్యానం చేస్తాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలెట దెబ్బైనను తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడును. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదివిన వాక్య భాగం మనకి పరిచయమైన వాక్య భాగమే. 121 అనగానే కొండల తట్టు కదులెత్తుతున్నాను, సహాయం ఎక్కడ నుండి వచ్చును అని మనకు అర్థమైపోతుంది. సహాయం యెహోవానే మనకు దొరుకుతుంది. సరే, ఆ వాక్య భాగంలోనే, ఆ అధ్యాయంలోనే ఇది 4వ వచనంలో, అలాగే మనం చదివినటువంటి వాక్య భాగం 5వ వచనంలో అయితే యెహోవాయే నిన్ను కాపాడువాడు, ఇప్పుడు ప్రక్కన నీకు నీడగా ఉండును అంటారు. సరే, ఈ అంచె దినాలలో దేవుని యొక్క కాపుదల మనకి చాలా ప్రాముఖ్యమైనది, చాలా అవసరం. ఇదే కీర్తనాకారుడు 127లో చెప్తాడు కదా, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువాడు మేల్కొని ఉండుట వ్యర్థమే. మనం చదివిన వాక్య భాగములు యెహోవాయే నిన్ను కాపాడువాడు అన్నాడు. ఆయన కాపాడని ఎడల కావలి కాయువాడు మేల్కొని ఉండుట వ్యర్థమే అన్నాడు 127లో. ఇట్లా దేవుని యొక్క యేసు మనలను కాపాడువాడిగాను, యేసుక్రీస్తు వారు మన కుడి ప్రక్కన ఉండి మనకు నీడగా మనల్ని కాపాడే దేవుడుగా, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును అని 7వ వచనంలో మనం చూస్తున్నాం. ఇట్లా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దేవుని కాపుదల ప్రాముఖ్యం. మనం ఎంత డైటింగ్ కంట్రోల్ చేసినా దేవుని యొక్క కాపుదల ప్రాముఖ్యం. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దేవుడే మనల్ని ఏం చేయాలంటే కాపాడు. సరే, ఈ విధముగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క కాపుదల అనేది
ఎవరికి ఆయన తన కాపుదలనిస్తాడు, లేదా ఎవరిని ఆయన కాపాడతాడు? ఆయన కాపాడాలి అంటే ఆయన సన్నిధికి వచ్చే వాళ్ళందరినీ ఆయన కాపాడతాడా? ఆయన ఆలయానికి వచ్చే వాళ్ళందరినీ ఆయన కాపాడతాడా అంటే, ఒక విధంగా వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే, యెహోవా నిన్ను కాపాడును అనే ఆ మాటలో దేవుడు మనల్ని కాపాడటానికి మనలో ఉండవలసిన అర్హత, లేదంటే గనక మనలో ఉండవలసిన ఆధిక్యతల గురించి ఇదే కీర్తనాకారుడు 31లో చెప్తూ అంటాడు. ఒక మాటను మనం చూసినట్లయితే 31వ కీర్తనలో ఒక మాట చెప్తాడండి, చూద్దాం. 23. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. చాలండి. యెహోవా విశ్వాసులను కాపాడు. ఎవరిని కాపాడతాడట? విశ్వాసులని కాపాడతాడట. మరి ఆయన సన్నిధికి వచ్చే వాళ్ళందరూ విశ్వాసులేగా. మరి విశ్వాసం లేకుండా మనం మందిరానికి రావట్లేదు, విశ్వాసం లేకుండా ప్రార్థన చేయట్లేదు, విశ్వాసం లేకుండా వాక్యం వింటలేదు, విశ్వాసం లేకుండా ఆయన యొక్క బలలో మనం పాల్గొంటాం. ఏమండి? విశ్వాసం ఉండబట్టేగా పాల్గొనేది, లేకుండా మనం పాల్గొంటాం. మారు మనసు పొందంగా, రక్షణ పొందంగా. ఇట్లా విశ్వాసులు అనేటువంటి వారు లో ఉండవలసినటువంటి కొన్ని విషయాలు అదే వచనములో అంటాడు. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించండి. అది విశ్వాసి యొక్క లక్షణం ఏమిటంటే, అంటే ఒక విశ్వాసి తన విశ్వాసంలోనికి రావటానికి ముందల అక్కడ భక్తులారా అని చెప్పాడు. కిందకు వచ్చేవాడికి విశ్వాసులతో పోల్చాడు. విశ్వాసులకి భక్తులకి చాలా తేడా ఉంటుంది, గమనించండి. భక్తులు వేరు, విశ్వాసులు వేరు అనే విషయాన్ని మనం మొదట గమనించాలి. మీరందరూ ఆయనను ప్రేమించండి. మీరందరూ ఎవరిని ప్రేమించాలట? ఆయన్ని ప్రేమించండి. మొదట తన భక్తులు ఏం చేస్తారంటే, ఆయనను ప్రేమించండి. యెహోవా భక్తులారా, మీరు ఏం చేయాలంట? ముందల ఆయనను ప్రేమించండి. ఆయనను మనం ఎందుకు ప్రేమించట్లేదు? ఎలా ప్రేమిస్తున్నానంటే ఎదురుగా కనపడుతున్నాడు ఆయన. మనం ప్రేమించడానికి ఆయన మన దేహాన్ని అయితే మనం ఏం చేస్తున్నాం? పోషించుకుంటున్నాం, దాన్ని సంరక్షించుకుంటున్నాం. ప్రతివాడును తన దేహమును పోషించి సంరక్షించి ఏమిటి దాన్ని ఏం చేస్తున్నాడట? కాపాడుకుంటున్నాడు అని రాస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఒకసారి చూస్తే 5వ అధ్యాయములు అనుకుంటా, అక్కడ ఒక మాట వివరంగా చెప్తూ అంటాడు, ప్రతివాడును తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. ఏం చేస్తున్నాడ? మన దేహాన్ని మనం ఏం చేస్తున్నాం? పోషించి సంరక్షించుకుంటున్నాం. మన దేహాన్ని మనం ప్రేమిస్తున్నాం కనుక దాన్ని పోషించుకుంటున్నాం. మనం దీన్ని ప్రేమిస్తున్నాం కనుక దాన్ని ఏం చేస్తున్నామట? పోషించుకుంటున్నాం, సంరక్షించుకుంటున్నాం. మన దేహం మీద తీసుకునేటువంటి శ్రద్ధ, లేదా మన దేహాన్ని ప్రేమించే విధానం, దాన్ని పోషించే విధానం, ఏమండి దాన్ని సంరక్షించే విధానం, మరి ఆయనను ప్రేమించే దగ్గర ఏమండి ఆయనకి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ఉందా? అంటే మన దేహానికి తీసుకున్నటువంటి శ్రద్ధ భక్తిలో తీసుకుంటున్నామా? మన దేహానికి ఇస్తున్నటువంటి ఆ ఆహారం పోషించుకుంటూ సంరక్షించుకుంటున్నట్లుగా మనము దేవుని వాక్యమును, ఆయనని ప్రేమించి ఆయన ఇచ్చే ఆహారాన్ని మన ఆత్మకు మనం అందిస్తున్నామా? ఆత్మను చాలా జాగ్రత్తగా పోషించుకుంటున్నామా? ఆత్మను చాలా జాగ్రత్తగా సంరక్షించుకుంటున్నామా? జాగ్రత్తగా వినండి. శరీరాన్ని పోషించుకునేటువంటి శ్రద్ధ, శరీరాన్ని సంరక్షించుకునేటువంటి మరి బాధ్యత భక్తిలో అయితే కనిపించట్లేదు, భక్తులలో కనిపించట్లేదు.
ఆయనను ప్రేమించాలి అంటే నీ దేహమును నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, నీ పిల్లలను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, నీ కలిగిన దాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, ఆయనను అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి. నాకన్నా ఎక్కువగా దేనినైనా ప్రేమించువాడు వాడు నాకు పాత్రుడు కాదు అని శుభవార్తలో ఖచ్చితంగా చెప్పేశారు. లారా, కనుక మనము దేవునిని ఎక్కువగా ప్రేమించాలి. అందుకే యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి. యెహోవా భక్తులారా మీరందరూ బాగా నమ్మకం కలిగి ఉండండి, బాగా నిరీక్షణ కలిగి ఉండండి, బాగా పరిశుద్ధంగా ఉండండి, బాగా పవిత్రంగా ఉండండి, చాలా నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి అని ఇక్కడ ఆ మాటలు వాడలా. ఇవన్నీ అవసరమే, కానీ అక్కడ ఆ మాట వాడలా. ప్రేమను వాడుతున్నారట, ఆయనను ప్రేమించండి. యోహాను శుభవార్తలో అంటాడు, ఆయనను ప్రేమించువాడు ఆయన మాట విను. ఆయనను ప్రేమించేవారు ఏం చేస్తారట, ఆయన మాట ఏమంటే మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారి మాట వింటాం. అవునంటారా కాదంటారా? ఏమంటే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారి మాట వింటాం. మనకి ఇష్టం లేని వాడు అసలు మాటలే మాట్లాడం. ఒకళ్ళు చెప్పినా సరే దాన్ని మనం పాటించం, ఎవడి వినం, వాళ్ళ మాటలు లెక్క చేయం. అలాగే దేవునిని ప్రేమించినప్పుడు మనము దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటాం. 14వ అధ్యాయంలో ఆ మాట చెప్తూ అంటాడు, ఏమండి యోహాను శుభవార్త 14వ అధ్యాయంలో, ఆయనను ప్రేమించిన వాడు ఏం చేస్తాడు, ఆయన ఆజ్ఞలను గైకొనును. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. యోహాను శుభవార్త 14:23 చూసారండి. అక్కడ ఏమంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించు. చూసారండి, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. దేవునికి స్తోత్రాలు చెప్దామా? చూసారండి, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు ఏం చేస్తారంట, నా మాటలు గైకొనును. అది యెహోవా భక్తులారా ఆయనను ప్రేమించండి అని చెప్పాడు అంటే, ఆయనను ప్రేమిస్తే మనం ఏం చేస్తామంటే ఆయన మాట గైకుంటాం. ఆయన మాట ఎప్పుడైతే మనము గైకుంటామో తండ్రి ఏం చేస్తారట, గైకునేటువంటి వాడిని ప్రేమిస్తారట. అప్పుడు నా తండ్రి నేను కలిసి ఏం చేస్తామట, వాని యొద్దకు వచ్చి నివాసము చేస్తామా. ఏమండి, ఎంత చక్కని విషయం చెప్తున్నారు ఇక్కడ. దేవునిని ప్రేమించటంలో మనకు కలిగినటువంటి లాభం ఏమిటంటే, తండ్రి అయిన దేవాది దేవుడు, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు లేదా పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఏం చేస్తున్నారంటే మన యొద్దకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారట, నివాసము చేస్తారట. చూసారా? కానీ మనల్ని మనం ప్రేమించుకోవడమే సరిపోయింది, మనకు కలిగిన దాన్ని ప్రేమించుకోవడం సరిపోయింది. ఏమంటే మన కుమారులను ప్రేమించడం సరిపోయింది, మన కుమార్తెను ప్రేమించుకోవడం సరిపోయింది, మన మనవరాలు వీళ్ళను ప్రేమించుకోవడమే సరిపోతుంది మన జీవితం అంతా. వాళ్ళ ద్వారా ఒరిగేది ఏమి ఉండదు, వాళ్ళ ద్వారా ఏమండి వచ్చేది ఉండదు, ఏమీ ఉండదు అనమాట. చూసేది ఉండదు, మనకు తెలుసు, చూడడానికి కూడా తెలుసు చివరికి. మరి దేవునిని ప్రేమిస్తే నిజంగా దేవుడు వచ్చి మనతో నివాసము చేస్తాడంటండి. ఆయన నివాసం చేస్తే మనకు కావలసిన ఆరోగ్యము, శక్తి, బలము, నెమ్మది, సంతోషము, సమాధానము, ఇంకా ఎన్నో చెప్పుకుంటా పోవచ్చు ఆయన మనతో ఉంటే. నేడు నేను నీ ఇంట ఉండవలసినదై ఉన్నది అనే మాట మనం శుభవార్తలో వింటాం. అలాగే యెహోవా భక్తులారా మీరు ఆయనను ఏం చేయాలంటే ప్రేమించండి. యెహోవా విశ్వాసులను ఏం చేస్తాడంటే కాపాడతాడు. ఎప్పుడైతే మనం ప్రేమించామో అప్పుడు తండ్రి అయిన దేవాది దేవుడు, కుమారుడు కూడా వచ్చి ఏం చేశారట, మనతో నివాసం చేస్తారు. కనుక ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ మనకి ఏం కలుగుతుంది, కాపుదల. ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ మనకి భద్రత. ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ మనకి క్షేమం. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం తరుముతుంది. అక్కడ ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? మోషే చేస్తున్న ప్రార్థన, మోషే చేస్తున్న విజ్ఞాపన, మోషే చేస్తున్నటువంటి మనవి. భయపడొద్దు, నేను మీకు తోడై ఉన్నాను. అదే అక్కడ చెప్పిన నిర్గమాకాండలో, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను. యెహోవా నేడు కలగ చేయు రక్షణ ఊరకనే నిలబడి చూడండి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు మీకు కలగ చేయు రక్షణ మీరు ఊరకనే నిలిచి చూడండి. అంటే దేవుడు ఏం చేశాడు, అక్కడికి వచ్చేసాడు. రక్షకుడుగా అక్కడికి వచ్చేసాడు, కాపాడడానికి అక్కడికి వచ్చేసాడు. ఐగుప్తికి వచ్చాడు, వాళ్ళని విడిపించాడు, వాళ్ళ కన్నీళ్లను చూశాడు,
వాళ్ళ మొర విన్నాడు, వాళ్ళ కష్టాన్ని చూశాడు, వాళ్ళ బాధను చూశాడు, వాళ్ళ బలహీనతలను చూశాడు, వారి ఇరుకులను చూశాడు, ఇబ్బందులను చూశాడు. వారు ఫరో యొక్క మరి ఉక్కు పాదం కింద నలిగిపోతున్న పరిస్థితులు చూశాడు. ఆయన దిగొచ్చాడు. అలాగే ఆయన ఎక్కడికైతే వస్తాడో అక్కడ కలిగే కష్టమా, నష్టమా, బానిసత్వమా, లేదంటే కనుక నలిగిపోతున్న విధానమా, మరి సమసిపోతూ, అలసిపోతూ, కృంగిపోతూ ఉన్నటువంటి విధానమా, బాధ, వేదన, కన్నీర, నిరాశ, ఆయన అక్కడికి వస్తే ఏమవుతుంది అంటే ఒక విడుదల కలుగుతుంది. అందుకే మేము వస్తామని చెప్తున్నా. నేను నా తండ్రి వస్తాం, వారి యొద్ద వచ్చి నివాసము చేస్తాం. అందుకే ఆయన రావటం వలన మనకేం కలుగుతుందంటే కాపుదల కలుగుతుంది, భద్రత అనేది కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. ఎర్ర సముద్రం వాళ్ళని ఎలనీయట్లేదు. వెనకాల ఫరో సైన్యం ఏం చేస్తానంటే చంపడానికి వచ్చారు, రథాలు వేసుకుని. అక్కడ దేవుడు వారితో ఉన్నాడు గనక, వారికి తోడుగా ఉన్నాడు గనక దేవుడు ఏం చేశాడంటే ఎర్ర సముద్రమును పాయలు చేసి 6 నెలల మీద ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. కారణం ఏంటంటే విశ్వాసులను కాపాడును. ఎవరు కాపాడుతారండి? ఆయనండి, యెహోవా విశ్వాసులను కాపాడు. ముందర మనం ఆయన ప్రేమిస్తే ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయన ఏం చేస్తాడు? అప్పుడు మనల్ని కాపాడతాడు. మనము ఆయనని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తూ, మనం ఆయనని ప్రేమించకుండా లోకాశలని ప్రేమిస్తూ, మనం ఆయనని ప్రేమించకుండా శరీరాశలని ప్రేమిస్తూ, మనం ఆయనని ప్రేమించుకోకుండా తిండిని ప్రేమిస్తూ, డబ్బుని ప్రేమిస్తూ, వెండి బంగారాలను ప్రేమిస్తూ, లేదంటే కనుక వస్త్రాలను ప్రేమిస్తూ, మనం ఇలా చేయటం వలన ఆయనను ప్రేమించడమే మర్చిపోతున్నాం. ఈ జీవన సంబంధమైన విధానంలో చిక్కుకుపోయి దేవునిని ప్రేమించడం అనేది తగ్గిపోయింది. ఏమండి, మన ప్రేమలు అంతకంతగా ఏమైపోతున్నాయి అంటే చల్లారిపోతుంది. ఆయనని ప్రేమిస్తే ప్రేమలు బాగానే ఉంటాయి, అవి రగులుతూనే ఉంటాయి. ఆయన ప్రేమను సముద్రగా జలములు, ఆయన ప్రేమను ఆర్పజాలము అని రాస్తాడు అక్కడ పరమగీతములు. అలాగే మరి అంతటి గొప్ప ప్రేమామయుడైనటువంటి దేవాది దేవుని యొక్క మరి ప్రేమలో మనం ఉంటే గనక మన ప్రేమలో ఏమవుతాయి అంటే అవి కూడా ప్రజ్వరిల్లుతాయి. ఆ ప్రేమలో కూడా ఏమవుతాయి అంటే ఉజ్జీవింపబడతాయి, చల్లారు. నువ్వు దేవునిని ప్రేమించు. అందుకే మనల్ని మనం ప్రేమిస్తూ మన కుటుంబాన్ని ప్రేమించుకోవడం వలన, లేదంటే కనుక ఆయనను అశ్రద్ధ చేయడం వలన, తెస్సలోనిక రాసిన పత్రికలో ఒక చక్కని మాట చెప్తూ అంటాడు, ద్వేషించేటువంటి వాడు మనుష్యులను ద్వేషించడు గాని, మనుషులు అంటే అందులో ఏమండి మన బంధువా, మన రక్త సంబంధ, మన తల్లి, మన తండ్రి, మన కుమార్తె, అక్క, చెల్లె, బావ, మనుష్యులను ద్వేషించడు గాని ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షించడండి. అసలు మనిషిని ఉపేక్షించడట. మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునిని ఉపేక్షించుచున్నాడు. అంటే దేవుని ప్రేమించట్లా, ఉపేక్షిస్తున్నాడు దేవుణ్ణి. మరి ఎవరిని ప్రేమిస్తున్నాడు? మనిషిని ప్రేమిస్తున్నాడు. మనిషిని ఉపేక్షించేవాడు దేవునిని ప్రేమిస్తాడు, దేవునిని ఉపేక్షించేవాడు మనుషులను ప్రేమిస్తాడు. అది విషయం. నేను దేవునిని ఎక్కువగా ప్రేమిస్తే ఇక లోకాన్ని ప్రేమించను. నేను దేవుని ఎక్కువగా ప్రేమిస్తే నన్ను నేను ప్రేమించుకోను. నేను ఎక్కువగా దేవునిని ప్రేమిస్తే నా కుటుంబాన్ని ప్రేమించను. ఆయనని ప్రేమిస్తే నా కుటుంబం అంతా ఆయనే చూసుకుంటాడుగా. ఆయన ఆజ్ఞను నేను గైకొంటాను, ఆయన మాట నేను లోబడతాను. ఏమండి, ఆయన మాట నేను శిరసా వహిస్తాను కనుక ఆయన ప్రేమించి ఆయన వస్తాడు. ఏమండి, మన కుటుంబంలోనికి ఆయన వస్తాడు, లేదంటే కనుక మన పరిచయంలోకి ఆయన వస్తాడు, మన గృహాల్లోనికి ఆయన వస్తాడు, మన బిడ్డ దగ్గరికి ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు అన్ని ఆయన చూసుకుంటాడుగా. ఇక నువ్వు చూసేదేంటి, నేను చూసేదేంటి? యెహోవాయే, యెహోవాయే చూసుకో. నువ్వు చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏం లేదు అక్కడ, బాధ, వేదన, కన్నీరు తప్ప. ఎంత మంచిగా చూద్దాం అనుకున్నా, ఎంత హ్యాపీగా ఉంటదేమో చూద్దాం అనుకున్నా, ఎంత సంతోషాన్ని చూద్దాం అనుకుంటున్నా, ఎంత నెమ్మదితో ఉండాలని చూద్దాం అనుకున్నా, ఎంత మరి ఒక ఆనందకరమైన జీవితాన్ని చూడాలనుకుంటున్నామో అంత వేదన, దుఃఖము, బాధ, నిరాశ, నిస్పృహ, కన్నీరు, బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక, మానసిక, శారీరక రుగ్మతలే తప్ప ఏం కనపట్లే అక్కడ. ఎందుకంటే అక్కడ యేసయ్య లేడు కనుక. విశ్వాసులను కాపాడుతాడట ఆయన. ఎవరు కాపాడుతాడంటండి? యెహోవా విశ్వాసులను కాపాడును అని చెప్తూ కింద అదే వచనంలో ఒక మాట చెప్తున్నాడు. నేను ముందుకు వెళుతున్నాను. గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఏం చేస్తారంటండి ఆయన? గొప్ప ప్రతీకారం. ఎవరు? వారికి. గర్వముగా ప్రవర్తించే వారికి. గర్వంగా ప్రవర్తించేవాడు అన్యుడని చెప్పలే ఇక్కడ, విశ్వాసి లేదా భక్తుడు. ఆ వచనములో వాళ్ళిద్దరిని గురించి మాట్లాడుతూ ఆయనను ప్రేమించండి, ప్రేమించుతూ ఉంటే ఆయన చెప్పాల్సిన మాట కాదది.
ప్రేమించట్లేదు కనుకే ప్రేమించండి అని చెప్తున్నాడు. దేవుని సన్నిధికి రండి అని మేము చెబుతాం. ఏమంటే వచ్చేవాడికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమంటే రానివాడిగా చెప్తా ఉంటాం. మారు మనసు పొందండి అని చెప్తాం. మారు మనసు పొందినవాడికి చెప్పం. రక్షణ పొందినటువంటి వాడికి రక్షణ పొందండి అని చెప్పం. రక్షణ పొందిన వారికి రక్షణ పొందండి అని చెప్తాం. దేవుడు అక్కడ సమీపిస్తుంది అబ్బాయి, మరి ఇలాంటి వైరస్లు ఎన్నో వస్తున్నాయి, తెగుళ్ళు ఎన్నో వస్తున్నాయి, నువ్వు ఎప్పుడు ఈ లోకయాత్ర ముగిస్తావో తెలియదు, నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు. రేపు నీది కాదు, ఇదే మిక్కిన అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలా తప్పించుకుంటావు అని చెప్తాం. రక్షణ అని చెప్తాం, పొందండి అని చెప్తాం, ప్రార్థన రండి అని చెబుతాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, మీరు ఆయనను ప్రేమించండి. ఆయనను ప్రేమిస్తే మాట చెప్పేవాడు కాదు. విశ్వాసులను కాపాడును. ఏమండి, విశ్వాసంలో గర్వముగా ప్రవర్తించకూడదు. విశ్వాసి యొక్క ప్రవర్తన అనేది గర్వముగా ప్రవర్తిస్తే కనుక ఆయన ఏం చేస్తారట, నువ్వు విశ్వాసివైనా నీ మీద గొప్ప ప్రతీకారం చేస్తాడు. నువ్వు భక్తుడివైనా నీ మీద గొప్ప ప్రతీకారం చేస్తాడు, అంతే. అది మాత్రం అందులో సందేహం లేదు. దేవుడు ఏ విషయంలోనూ రాజీ పడే దేవుడైతే కాదు. కొన్ని విషయాల్లో దేవుని కంటే కొంచెము తక్కువే చేసింది లూసిఫర్. దేవుడు అవకాశం అన్ని ఇచ్చాడు, కానీ అది మనసులో మరి ఏం చేసిందంటే సింహాసనం మీద కూర్చోవాలనుకుని అది గర్వించిందట. దాని గర్వాన్ని దేవుడు ఏం చేశాడు, అడిచివేశాడు, అక్కడ తోసాడు, అంతే. అలాగే మరి తన స్వరూపం తన పోలికలో చేశాడు దేవుడు ఆదామును. మాట వినినంత సేపు ప్రతిరోజు వచ్చి చక్కగా మాట్లాడాడు చల్లబోడ సమయంలో. ఎంతసేపు మాట్లాడదో మనకే తెలియదు, కానీ ఆదాము అవ్వ అలాగే దేవుడు ముగ్గురు మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే ఆ చెట్టు జాడును దాక్కున్నాడు, దిగంబరిగా తెలిసిందో, ఎప్పుడైతే దాని మాట విన్నాడు, అపవాది మాట విన్నాడు, తర్ప మాట విన్నాడు, వాళ్ళు ఏం చేశారంటే ఏదైనా తోటలోంచి బయటకు తోసేసి ఇంకా మరలా ఎప్పుడైనా ఏదైనా తోటలోకి ప్రవేశిస్తాడేమని ఏదైనా తోట చుట్టూ ఏం చేశారట, కంచి వేసేసి రాస్తాడు. అందులో మొహమాట లేదు. సరే ఒక ఛాన్స్ ఇద్దాం, లేదా అవకాశం ఇద్దాం, లేదా నా చేతితో నేను చేశాను, నా కుమారుడు లేదా నా కుమార్తె కొన్ని ఒక్కసారి ఒక్క తప్పుని కాద్దాం, లేదా ఈ ఒక్క తప్పుని క్షమిద్దాం, అలా ఉంది కొన్ని విషయాలు. ఆయన వివరంగా చెప్పాడు, నువ్వు తినదిన నిశ్చయముగా నువ్వేమవుతావు, చస్తావు. తినొద్దు, దాని వైపుకు చూడొద్దు, అటు వెళ్ళవద్దు, ఆ త్రోవకు వెళ్ళవద్దు. వినలా అంటే ఏంట్లే ఈయన మాట వినేది. ఏమండి, ఏంట్లే ఈయన మాట వినేది. ఆయన అలాగ బోధిస్తూ ఉంటాడు, మాట వినేది ఏంట్లే, మనం చేసేది మనం చేద్దాం, కసేపు వింటాం, ఏమంటే ఆ చంద ఏది వేసేది వెళ్ళిపోతాం, మరలా మన పని ఏదో మనం చేసుకుంటా వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే నిర్లక్ష్యం, ఏమండి, లేదంటే కనుక గర్వం, అహంకారం, విర్రవీగుతున్నతనం ఏంటి అనేటువంటి, మీ మాట అనేది ఏంటి అనేది అన్నది. అందులో లోపల మనకున్న గర్వం కనబడుతుంది, పైకి కనిపిస్తాం. ఆయన మాట వినకపోతే నువ్వు గర్విష్టివి, ఆయన వాక్యానికి విధేయత చూపించకపోతే నువ్వు అహంకారివి. దేవుని ఎదిరిస్తావా, దేవుని యొక్క వాక్యాన్ని ఏమంటే ఎదురు తిరుగుతామా, మునికాలుకు ఎదురు తిరగకూడదు. గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేస్తాడు. అహంకారులను ఎదిరించి దీనులకు ఏం చేస్తారట, కృప చూపిస్తాడు. ఎంతో మంది మన ముందు ఆరాధించిన వారి పితరులకు దేవుడు కృప చూపించి గోతులో ఉన్న వారిని ఉన్నత స్థలాన్ని తీసుకుని వెళ్ళారు, గొర్రెలు కాచుకునే వారిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆయన గర్విష్ఠులను ఏం చేశాడంటే గొప్ప ప్రతీకారము చేశాడు. అందుకే విశ్వాసులను ఆయన ఏం చేస్తారంటే ఖచ్చితంగా కాపాడుతాడు. తన భక్తులను ఆయన, మీరు ఎప్పుడైతే భక్తులమైన మనం ఆయనని ప్రేమిస్తే గనక ఆయన వచ్చి మనతో నివాసము చేస్తాడు. చూద్దాం మరొక మాట, ఆయన ఎవరిని కాపాడుతాడు అనేటువంటి విషయాన్ని ఇదే కీర్తనలో మరొక మాట మనం చూసినట్లయితే 116వ కీర్తనలోనికి ఒకసారి రండి. 116వ కీర్తన 6వ వచనములో ఒక మాట మనం చూద్దాం. యెహోవా సాధువులను కాపాడువాడు. ఏమండి, ఎవరిని కాపాడుతాడంట ఆయన? యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. ఒకటి, విశ్వాసులను కాపాడుతానన్నాడు. గర్వంగా ప్రవర్తించావా, తొక్కేస్తానని చెప్తున్నాడు, అణిచివేస్తాను. ప్రేమిస్తావా, నా మాట వింటే నేను నా తండ్రి వచ్చి నీతో నివాసం చేస్తాను. సరే, ఇక్కడ అంటున్నాడు సాధువులను కాపాడతాడట.
ఎవరిని కాపాడతాడట? సాధువులను కాపాడతాడు. అంటే కాషాయ వస్త్రాలు వేసుకుని కమాండను వాడి చేతితో పట్టుకుని, ఏమండి ఒక కర్ర ఉంటది కదా, అది చేతితో పెట్టుకుని వాడు సాధువా? సాధువు అంటే పైకి కనిపించేటువంటి వేషధారణతో కూడినటువంటి సాధుత్వం కాదు. ఇక్కడ మనస్సుకు కావలసినటువంటి సాధుత్వం, హృదయానికి కావలసినటువంటి సాధువు జంతువులు అని ఇస్తాడు కొన్ని లిస్టు. అవి ఎప్పుడో చిన్నప్పుడు మరి పాఠ్య పుస్తకాలలో ఏమంటే సాధు జంతువులు, మరి ఇంకో జంతువులు ఏంటి? క్రూర జంతువులు. సాధు జంతువులు, క్రూర జంతువులు. సాధు జంతువులు అంటే అయ్యా ఉన్న కాషాయ వస్త్రాలు వేసుకుంటాయి. జంతువులు సాధు అంటే అక్కడ చాలా తగ్గింపు, వినయం, విధేయత, సాత్వికం, దీనత్వం, ఆ మాటలో అలాంటి విధానాలు వస్తాయి. సరే చూద్దాం, బైబిల్లో ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఎవరా అనేది మనం గమనిస్తే, యెహోవా సాధువులను కాపాడుతానని చెప్పినటువంటి ఆ దేవుడు 25వ అధ్యాయం ఆది కాండములోకి ఒకసారి వస్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతుంటారు మనకి. 25వ అధ్యాయము 27వ వచనములో మనకి చక్కగా మనకు అర్థమయ్యే మాట, ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై ఎక్కడున్నాడంటండి? గుడారములలో నివసించుచుండెను. చూసారు ఇక్కడ, ఆ చిన్నవారు ఎదిగినప్పుడట యోసేపేమో ఏసావేమో వేటాడుటయందు నేర్పరగలిగిన వాడి ఉన్నాడు, అరణ్యవాసిగా ఉండెను. యాకోబు అయితే సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇక్కడ యాకోబు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు? యాకోబు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు? ఏసావు వేటాడటంలో నేర్పరి. వేటాడటం అంటే జంతువులను చంపాలి. ఎవరిని చంపాలంటండి? జంతువుల్ని చంపాలి. ఒక కోడి మెడకాయ కోయాలంటే భయం, కొంతమంది రక్తం చూస్తే భయం, కళ్ళు తిరిగి డాముని పడిపోతారు. మరి ఒక ఏటబోధం కోయాలంటే దాని తేలికైన విషయమా? అవునా? మరి డాక్టర్ అవ్వడం అంటే తేలికైన విషయమా? ఎన్ని ఆపరేషన్ చేయాలి, ఎన్ని కోయాలి, కప్పలని అయ్యాని, బొద్దింకలని అయ్యాని, ఎన్నో. దానికి భయపడి ఏం చేస్తారు? గబాలు దానికి వెళ్ళరా. వేటాడటంలో నేర్పరి అయి, వేట కొంచెం రఫ్ గా ఉండాలి. జంతువును చంపటంలో నేర్పరిగా ఉండాలి. దాని మీద కనికరం చూపించడం కానీ, దాని మీద ఏమంటే జాలి చూపిస్తే అవదు. గొర్రె కట్టుకోండి నమ్మిద్ది అన్నాడు. కట్టుకోండి ఏమంటే కట్టుకోండి అంటే అర్థం అది. సరే, అంటే అలాంటి కఠినత్వం, క్రూరత్వం, లేదంటే వేటాడటం నేర్పరి అయి ఉన్నాడు. కానీ యాకోబు దగ్గరికి వచ్చేసేపటికి పాపం వేటాడడం కానీ, జంతువులను చంపడం కానీ, అవి కానీ చేయడం రా. సాధువై గుడారములలో నివసించుచుండే. సరే, అక్కడ వేటాడేటప్పుడు కానీ, లేదంటే గనక ప్రాణులు హతమార్చటంలో నేర్పరిగా ఎలా ఉన్నారో, కొంతమంది పైకి విశ్వాసులుగా కనపడి లోపల హృదయం ఎలా ఉంటదంటే ఇలా ఏసావు లాంటి హృదయం లాగా ఉంటుంది. మాటలతో వేటాడేవారు. దేంతో వేటాడేవారట? చెప్పండి, దేంతో? వాళ్ళు ఉపయోగించే ఆయుధం ఏంటి? మాట. హృదయానికి గాయమయ్యే మాటలు, హృదయానికి బాధ కలిగేటువంటి మాటలు. పైకి భక్తిపరుడునని చెప్పుకుంటూ తన నోటికి కళ్ళెము పెట్టుకున్నటువంటి వాడు ఏవండి, అతడు చేసే భక్తి అంతా వ్యర్థమే అని చెప్పారు. అంటే వీళ్ళు వేసే బాణాలు మాటలతో వేసే బాణాలు. అక్కడ మరి ఏసావు వేటాడటంలో నేర్పరి. కొంతమందికి ఎదుటివాడిని బాధ పెట్టడంలో నేర్పరితనంగా బాధ పెడతారు. ఏవండి, మాట్లాడతానే ఉంటారు, ఏవండి చురకలేస్తానే ఉంటారు. సంభాషణ ఉప్పు వేసినట్లుండదు, సంభాషణ కారం వేసినట్లుండదు. ఏం వేసినట్టు ఉండదట? కారం వేసినట్టుగా ఉండదు అన్నమాట. మండిపోతూ ఉండదు మాట్లాడుతూ.
వారి అందులో నేర్పరులు. ఇంకా అదే జీవితం, ఇంకా వాళ్ళకి ఎంతదే. కానీ యాకోబు అయితే సాధువైనటువంటి వాడిగా ఉంటాడు. కొంతమంది మాట్లాడు చాలా నిబ్బరముగా, నిమ్మళముగా, ఎదుటివానికి ఏమండి బాధ కలగకుండా, ఎదుటివాణ్ణి గాయపరచకుండా, ఒకవేళ గాయపరచబడితే ఆ గాయమును మానిపే రీతిగా ఆ మాట ఉండాలి. ఏమండి, ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకొనుడి అంటాడు. ఏం చేయాలట? మన మాటలు ఎదుటివాణిని ఆదరించేవిగా ఉండాలి. అదే సాధువైనట్టి. మన మాట ఎదుటివానికి ఏమండి ఒక బలముని ఇచ్చేదిగా ఉండాలి, బలహీనపరిచేదిగా ఉండకూడదు. కొంతమంది మాటలతో బలహీనపరుస్తూ ఉంటారు. నువ్వు చేయలేవులే, నీ వల్ల కాదులే, లేదంటే కనుక నీ వల్ల అవుతుందా, ఎందుకు నువ్వు ఇంత ప్రయత్నం చేస్తావు అంటే వెనకాల నుంచి ఏం చేస్తారంటే నీరు చిమ్ముతూ ఉంటారు. అర్థమైందా? నీరు గారుస్తూ ఉంటారు. ఇట్లా మన మాటలు ఎలాగుండాలి అంటే ఒక సాధువైనటువంటి మాటలు, ఏమండి ఒక మృదువైనటువంటి మాటలు, లేదా ఒక సున్నితమైనటువంటి మాటలు, ఎదుటివానికి ఏమండి ఆ మాటలు విన్నప్పుడు ఒక బలం, ఒక శక్తి, లేదంటే గనక ఒక ఉజ్జీవం, మరలా తిరిగి నేను లేవగలను. పడిపోయావా, తిరిగి మరలా లేవగలను. పడితులతో వచ్చిందా, దేవుడు మరలా నాకు అనుకూలపరుస్తాడు. అలాంటి మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు, ఉజ్జీవకరమైన మాటలు చెప్తుంటారు, బలపరిచే మాటలు చెప్తూ ఉంటారు, వాక్యములో ఉండి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఇట్లా నువ్వేం భయపడవు, ధైర్యంగా ఉండు, ఏమవుతుంది, ఏం జరుగుతుంది. అది సాధువైనటువంటి సలహాలు, మాటలు, సూచన. వేటాడేటువంటి విషయాలకు వచ్చేసేపటికి ఇంకా ఏమని బాధపడేవాడిని, వారి వలలోనికి లాగి, చాటైన స్థలముల నుండి వారి వలలోనికి లాగి ఏం చేస్తున్నా, పట్టుకుని వారి మరింత బాధ పెట్టెదురు అన్నాడు. సింహములు అని పోల్చాడు వాళ్ళని. ఏంటంటే చాటైన స్థలములలో సింహముల వలె వాళ్ళు ఏం చేస్తారట, పొంచి ఉండరు. పొలలోని గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో ఉండి పొంచి ఉంటారట. బాధపడు వారిని పట్టుకుని పొంచి ఉందురు, బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. చూడండి, బాధపడేటువంటి వారిని ఇంకా బాధ పెట్టడం. ఏమండి, బాధపడే వారిని ఇంకా గాయపరచడం, గాయపడిన వారిని ఇంకా గాయపరచడం, కృంగిన వారిని ఇంకా కృంగిదీయడం. ఇది వేటాడేటువంటి లక్షణం. ఏ లక్షణం అంటే ఇది ఎదుటి వారిని గాయపెట్టే లక్షణం. కానీ మృదువైన మాట, సాధువైనటువంటి మాట ఎలా ఉంటదంటే గాయమున కట్టును. అందుకే కీర్తనలో ఒక మాట చెప్తుంటాడు కదా, నమ్మకమైనటువంటి రాయుబారి ఔషధము వంటి వాడు అన్నాడు. ఎవరట? ఔషధము అనగా ఒక మెడిసిన్. నమ్మకమైన వాడు ఒక మెడిసిన్ లాంటి వాడు. నీ మాట ఎదుటివానికి ఒక మెడిసిన్ లాగా పనిచేయాలి. అది సాధువైనట్టి. నీ మాట ఎదుటివాడికి గాయాన్ని కలగచేసే విధంగా ఉండకూడదు. శరీరానికి అయ్యే గాయం కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది, కానీ హృదయానికి అయ్యే గాయం ఏమండి, మనం ఈ లోకయాత్ర ముగించేంత వరకు ఆ గాయం అలాగే ఉంటుండదు అన్నమాట. ఆ మాట అందుకే కాలు జారితే తీసుకోవచ్చు అంటగాని మాట జారితే లైఫ్ లో ఎప్పుడూ తీసుకోలేదు. అందుకే మాటలాడుటకు నిదానించు వాడై ఉండాలి, క్రైస్తవుడు వినుటకు వేగురుపాటు కలిగిన వాడై ఉండాలి అంటాడు. సాధువైనట్టి యెహోవా సాధువులను కాపాడును. అలాంటి గుణలక్షణము యాకోబు సాధువై గుడారములలో ఏం చేస్తూ ఉండేవాడంటే నివసించుచూ ఉండేవాడట. తన తల్లి వెంబడే ఉంటూ ఉండేవాడు. ఇక్కడేమో ఏసావు ఏం చేస్తామంటే వేటాడుకుని మాంసం తీసుకొచ్చి ఇసాకు పెడతా ఉండేవాడు, ఆహారం, మాంసాహారం పెడతా ఉండేవాడు చక్కగా. అందును బట్టి ఏసావు అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాడు ఏసావు. ఇతడేమో గుడారంలోనే ఉండేవాడుగా, ఏమంటే తల్లి వెంబడే తిరుగుతూ ఉండేవాడు కదా. తల్లి ఏం చేస్తా ఉండేది, వీడిని ప్రేమించేది. తండ్రి ఏమో వాణ్ణి ప్రేమించేవాడు, తల్లి ఏం చేస్తా ఉండేది, వీడిని ప్రేమించేది. కుటుంబంలో కూడా ఎలాగే జరుగుతుంది అనుకుంటాను. ఇద్దరుంటే పెద్దోళ్ళేమో ఏమండి తండ్రి ప్రేమిస్తాడు, లేదా తల్లి ప్రేమిస్తుందో. చిన్నోడు ఏమండి ఒకళ్ళు ప్రేమిస్తాడు. ఇలా కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు. ఈ పెద్దోడు ఒక మాట అంటే ఈ ఊరుకోడు, చిన్నోడు ఒక మాట అంటే ఆ ఊరుకోదు. ఇది అలుసుగా తీసుకుని ఏమండి, ఇది అలుసుగా తీసుకుని వాడు ఆడే ఆట మామూలు ఆట కాదు, కోలాటం ఆడతాడు.
ఆడిస్తాడు తల్లిదండ్రుల్ని. ఆడికి వీక్ పాయింట్ తెలుసుగా, నన్ను ఏమన్నా మా అమ్మ ఊరుకోదు, ఇంకా ఆడి ఇష్టం. వాడికి తెలిసిన అంటే మరి ఏమన్నా అంటే మా నాన్న ఊరుకోడు. ఏమన్నా ఇంకో నాన్న ఇలా అన్నాడు, ఇలా అందమ్మా అమ్మ, లేకపోతే అమ్మ దగ్గరికి వచ్చి నాన్న ఇలా అన్నాడమ్మా, ఈమె వెళ్ళి ఆయన్ని అడగ, ఆయన వచ్చి ఈమెను అడగ. అర్థమైంది ఇప్పుడు ఇంట్లో. ఇలాగే పిల్లలని ఎలా చేస్తారట, సోమరులాగా. లేదంటే కనుక పిల్లల ఏదో అల్లారముద్దుగా చూసుకున్నావు, నేనే బాగా ఎర్రదీసి ప్రేమతో చూసుకున్నావు అనుకుంటున్నావు, కానీ ఆ ప్రేమ ఎక్కువైపోతే పిచ్చి స్టేజ్కి వెళ్ళిపోతే ఎలా ఉండదట, ఏదైనా ఇబ్బందికరమే. ఇంకా నా ఎమ్మటే ఉంటున్నాళ్లే, చక్కగా మరి నాతో పాటే ఉంటున్నాళ్లే అని, అన్ని విషయాల్లో తోడుగా ఉంటున్నాళ్లే అని ఏం చేస్తా ఉండేది, ఎక్కువగా ఈ యాకోబుని ప్రేమిస్తా ఉండేది. ఎవరు? రెబ్బెక్క. ఈయన మాంసం తీసుకొచ్చి పెడుతున్నాళ్ళే, కొడుకు వేటకెళ్ళి రోజు మాంసాహారం పెడుతున్నాళ్ళని. ఇసాకు ఏం చేస్తా ఉన్నాడంటే ఏసావుని ప్రేమిస్తుంది. చివరికి వీరి ప్రేమల మధ్యలో పెద్ద ఏమండి ఆశీర్వాదం కొరకే ఆ ప్రయత్నంలో మోసపూరితమైనటువంటి సలహా సూచనతో తల్లి ఏం చేసింది అంటే, యాకోబు దగ్గరికి వెళ్ళిపోయి ఏమండి మరి ఏసావులాగా మరి అలంకరించి డెకరేషన్ చేయించి చక్కగా ఆహారం ఇచ్చి పంపించింది. తిని ఏం చేశారంటే ఆశీర్వదించారు. మోసపూరితమైన సలహా, మోసం చేయి నీ తండ్రిని, నీవు ఆశీర్వాదం పొందుకో. ఏం సలహా ఇస్తున్నాం మన పిల్లలకు? దేవుని వాక్యాన్ని గురించినటువంటి మాటలు, దైవికమైన మాటలు, దైవికమైన సంభాషణ, దైవికమైనటువంటి మరి సలహా సూచనలు మనం ఇస్తున్నామా మన పిల్లలకి? వాళ్ళ ముందే మనం పోట్లాడుకుంటూ, వాళ్ళ ముందే తిట్టుకుంటూ, ఏమంటే వాళ్ళ గురించి వాళ్ళ ముందే ఏమంటే తండ్రిని మరి తల్లి చులకనగా మాట్లాడి, తల్లిని తండ్రి చులకనగా మాట్లాడితే పిల్లలు చులకనగా మాట్లాడరా? మిమ్మల్ని మీరు గౌరవించుకుంటే మీ పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు. మిమ్మల్ని మీరు గౌరవించుకోకపోతే మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించరండి. నువ్వు తండ్రి స్థానంలో ఉన్నప్పుడు నీ పిల్లలు నీకున్నారు, ఏమండి వాళ్ళ పిల్లవాళ్ళుగా ఉండొచ్చు, వాళ్ళు పెరుగుతూ పెద్దవాళ్ళు ఉండొచ్చు. నీకు ఒక తండ్రి ఉన్నాడు, ఒకవేళ తాతను గౌరవించాలి లేక మామను గౌరవించాలని ఏమండి పిల్లలకి నేర్పాలి. తాతను తిట్టరా, మామని తిట్టరా అంటే ఎలా ఉంటది? వీడి పెరిగి పెద్దవాడైన తర్వాత వీళ్ళ పిల్లలకు కూడా వాడు ఇదే నేర్పుతాడు, ఏమండి వీడు అలాగే నేను తిడతాడు. అప్పుడు తెలుసు ఆ బాధ ఏంటో. అర్థమవుతుందా? అలాగే ఆశీర్వాదము అనేది, దీవెనలు అనేవి ఏమంటే దేవుడు అనుగ్రహించేటువంటివి. అవి మోసపూరితమైనటువంటి దీవెనలు, మోసపూరితమైన సలహాలు, సూచనలు మనం ఎక్కడ ఇవ్వద్దు మన పిల్లలు. దానిని బట్టి కొన్ని సంవత్సరాలు తన కుమారుడు తనకు దూరముగా తన మామ ఇంటికి వెళ్ళిపోయిన సందర్భం చూస్తున్నాం. సరే, ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, యాకోబు అయితే సాధువుగా ఉన్నాడు, ఏసావు అయితే వేటాడటంలో నేర్పరిగా ఉన్నాడు. కనుక దేవుడు ఎవరిని కాపాడుతాడు అంటే సాధువైనట్టియు, మృదువైనట్టియు. ఆధ్యాత్మిక సంబంధమైన జీవితంలో మొదటి పేతురు రాసిన పత్రికలో చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఏమండి? సాధువైనట్టియు మృదువైనట్టియు అయిన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ అటువలే ఏమండి సాధువైనట్టియు మృదువైనట్టియు నేను గుణమును. ఏ గుణం ఇది? సాధువైనటువంటి గుణం. ఇక్కడ గుణాన్ని గురించి మాట్లాడుతున్నారు. మన గుణం ఎలా ఉండాలంటే సాధువు లాంటి గుణం కలిగి ఉండాలి. రెండవది మృదువైనటువంటి గుణం. ఈ రెండిటిలో చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఇవి అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇది దేవుని దృష్టికి మిగుల విలువగలది. యెహోవా సాధువులను కాపాడును అంటే ఏమండి, ఈ సాధుత్వం అనేది మన గుణంలో ఉండాలి. దేంట్లో ఉండాలట? మన గుణం సాధువు గుణంగా ఉండాలి. మృదువైనటువంటి గుణం మనలో ఉండాలి.
మనం మన తల్లిదండ్రులను ఎదిరిస్తే మన పిల్లలు రేపు మనల్ని ఎదిరిస్తారు. సాధువైనటువంటి మృదువైనటువంటి ఆ ఒక్క గుణం మొదట మనలో ఉంటే అలాంటి గుణమే పిల్లల్లో కూడా వస్తుందట. పోనీ మీ అంతా రాకపోయినా కనీసం సగమన్నా వస్తే పర్వాలేదుగా. ఏమండి, నిన్ను పెంచి పెద్ద చేసి నీకు వివాహం చేసి నీకు మళ్ళీ పిల్లలు పుట్టి వాళ్ళు కూడా పెరుగుతున్నప్పుడు వాళ్ళ ముందు నీ తండ్రిని అవమానంగా మాట్లాడినా, నీ తల్లిని అవమానంగా మాట్లాడినా, లేదా వాళ్ళ ముందు వాళ్ళు పెద్ద వయసులో ఉన్నారు, నువ్వు చేసుకునైనా చేసుకోవచ్చు. రేపు వీళ్ళు పెద్దవాళ్ళై నిన్ను కొట్టరనే గ్యారెంటీ ఏంటి? నువ్వు తిడితే వీళ్ళు పెద్దవాళ్ళే రేపు నిన్ను తిట్టరనే గ్యారెంటీ ఏంటి? అవును, మా తాతని తిట్టేది మా అమ్మ, లేకపోతే మా నాన్న, లేదా మా అమ్మమ్మని తిట్టేది, లేకపోతే మా నాన్నమ్మని తిట్టేది, లేకపోతే తాతని తిట్టేది మా అమ్మ. వాళ్ళు చూసి ఏం చేస్తారంటే ఇవి నేర్చుకుంటారు. ఒక మంచి గుణం రావాలి అంటే అవి మనం నేర్పించాలి. అక్కడ అదే చెప్తున్నాడు, సాధువైనట్టు మృదువైనటువంటి గుణమును అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావమును అలంకారముగా ఉండవలెను. క్రైస్తవుడికి ఉండవలి తన అలంకారము సాధువైనటువంటి అలంకారము, మృదువైనటువంటి అలంకారం మనకు కావాలి. ఈ అలంకారం అంటే ఏంటి చెప్పండి? అలంకారం అంటే ఏంటి? భలే అలంకరించుకుందరా అంటారు కదా. అలంకరించుకోవడం అంటే ఏంటి? మనం పెట్టుకునేటువంటి నగర, లేకపోతే నట్ర, లేకపోతే మనం ధరించిన వస్త్రాల అలంకారం. ఎదుటివాడిని ఆకర్షించే అలంకారం, ఎదుటివాడిని పడవేసే అలంకారం, ఎదుటివాడికి మైండ్ పోగొట్టేటువంటి అలంకారం. ఇది నీకు అవసరమా? ఈ అలంకారాలు కాదు దేవుడు చూసేది. ఏ అలంకారము కావాలి అంటే హృదయానికి కావలసిన అలంకారము, స్వభావము, హృదయ అంతరంగపు స్వభావం. దావీదు అదే చెప్తాడు, నా అంతరంగములో ఉన్నటువంటి సమస్తమా అంటే హృదయము యొక్క అంతరంగములో ఉన్నటువంటి సమస్తం. పెదవులతో స్తుతించి పెదవులతో గణపరచడం కాదు దావీదు చేసింది. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది కూడలనా వేలాది పొటేలనా, ఏడాది కూడలనా ఏడాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వీరికి కలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. వీరికి కలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను దేవుని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను దేవుని నిత్యము నిన్ను వెంబడించెదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? హల్లెలూయా. ఏమిస్తాం? ఎంత ఇస్తే సరిపోతుంది? గర్భఫలమైన జ్యేష్ఠ కుమారుడు ఎలా దినదనదు ఇస్తాడు. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బలి. అది సాధువైనటువంటి బలి, మృదువైనటువంటి బలి.
హృదయము యొక్క స్వభావం. ఏ స్వభావం అంటే అది హృదయము యొక్క అంతరంగ స్వభావం. హృదయం అన్నిటికంటే ఘోరమైనటువంటి వ్యాధి వంటిది. దాన్ని గ్రహించేవాడు ఎవడునూ లేడు. ఈ క్షణం ఒక రకంగా ఉంటుంది, ఏమండి, మందిరంలో ఒక రకంగా ఉండదు, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొక రకంగా ఉండదు. హృదయంలో ఎన్ని మార్పులు కలుగుతాయి అనేది అసలు మనకి అందదన్నమాట. రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఏమండి, ఓసన వల్లిని చూసారో చూడలేదు, అది ఎక్కడికి వెళ్తే అదే రంగు మారిపోద్ది. తొండ కంటే కొంచెం పెద్దది, ఇదంతే, ఏం లేదు. మీరు ఏరియాలో కనపడదు కానీ డార్నిపల్లి, ఏమంటే దూజిగూడ పరిసర ప్రాంతాలు మామిడి తోటలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అది ఎర్ర భూమి ఎక్కువగా, అదే ఆ ఎర్ర భూమి మీదకి రాగానే అది కూడా ఎరుపు రంగు వచ్చేస్తుంది. అది చెట్టు ఎక్కంగా, మామిడి చెట్టు ఎక్కంగానే ఆ పచ్చని చెట్ల ఆ రంగు మారిపోతుంది అనమాట. సరిగ్గా కనపడదు, ఆకలి కలిగితే తప్ప మనకు కనపడదు. రంగు మారుతూ ఉంటుంది. ఒక జంతువు రంగు మార్చింది అంటే శత్రువు యొక్క ఏమండి ఆ కనుదృష్టి దాని మీద పడకుండా తప్పించుకోవడానికి దేవుడు సృష్టిలో దానికి అవకాశం ఇచ్చారు. ఎక్కడికైతే అక్కడ కలర్ మారిపోతుంది. ఇంకా దాంట్లో ఇంకేం కనపడుతుంది? శత్రువుకి కనపడదు కదా. మరి మనం రకరకాల రంగులు మార్చడానికి, రంగులు మార్చుకోవడానికి, హృదయాన్ని రకరకాలుగా మార్చుకోవడానికి దేవుడు మనల్ని పిలవాలి. ఎలా ఉండాలట? ఒకే విధంగా సాధువైనట్టు మృదువైనటువంటి. ఇది ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అక్షయ అలంకారము గల. ఇదే అలంకారం అంటే అక్షయ అలంకారం. క్షయమైన అలంకారము, అక్షయమైనటువంటి అలంకారం. క్షయమైన ఆహారము, అక్షయమైనటువంటి ఆహారం. క్షయమేంటి, అక్షయమేంటి? అక్షయమైన దానిలో జీవం ఉంది, క్షయమైన వాటిలో జీవం లేదు. నిర్జీవమైన క్రియలు విడిచి అంట. జీవము లేని వాటిని. మన అలంకారము జీవము లేని అలంకారం మనం అలంకరించుకోవడం కాదు. మన అలంకారము అక్షయమైన అలంకారంగా ఉండాలి. మీరు క్షయమైన బీజము నుండి కాక అక్షయమైనటువంటి దేవుని వాక్యం అనేటువంటి బీజము ద్వారా మీరు పుట్టింపబడినటువంటి వారు అంటాడు. ఇదే పేతురు పత్రికలో అన్నాడా? చదవండి మన మాట. 22:1-22. మీరు క్షయమైన బీజం నుండి కాక శాశ్వతమకు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక, పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుడ చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించుడి. ఎలయనగా సర్వశరీరులు గట్టిని పోలి వారందమంతయు, అంటే క్షయమైనది ఈ అందం. వారందమంతా క్షయమైన అందమంతా ఏమైపోతున్నాడా? గడ్డి పువ్వు వలె ఉండును, గడ్డి ఎండును, దాని పువ్వులు అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అక్కడ ఏం రాస్తారు? భద్రం చదివిన వాక్యంలో క్షయమైన బీజమును కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక మనం ఎక్కడి నుంచి పుట్టిన వారిగా ఉండాలి? అక్షయమైన దేవుని వాక్యము మూలముగా పుట్టిన వారిగా మనం ఉండాలి. అప్పుడు మన అలంకరణ కూడా, మన హృదయ అలంకరణ ఎలా ఉంటుందంటే అక్షయమైన అలంకారమే ఉంటుంది. అక్షయమైన అలంకారంలో ఉన్నటువంటి ఆ గుణం ఏంట్రా, లక్షణం ఏంట్రా? సాధువైనట్టు మృదువైనట్టు. ఎవరన్నా తిట్టినా తల ఉంచుకుని వెళ్ళిపోయేది సాధువు గుణం. ఎవరన్నా చూటిపోటిగా మాట్లాడినా దేవుడు వింటున్నాడు. ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. న్యాయాధిపతి నీ వాకిట ముందు ఉన్నాడు. ఎక్కడున్నాడు? నీ వాకిట ముందు. తీర్పరి నీ వాకిట ముందు ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. నీ శత్రువును ప్రేమించు, వాడి నెత్తి మీద నిప్పటి గుంపలు పోసినట్లే పగ తీర్చుట నా పని. రోమా సంఘముతో మాట్లాడతారు. నిన్ను ప్రేమించేవాడిని ప్రేమించడంలో లాభమేమీ లేదు, ద్వేషించేవాడిని ప్రేమించడం లేదు. సహోదర ప్రేమ కలిగి ఉండండి, సత్యమునకు విధేయులై ఉండండి, మీ మనస్సులను పవిత్రపరచుకోండి, ఒకరినొకరు హృదయపూర్వకముగా మికటముగా ప్రేమించుడి. ఇది సాధువైనటువంటి, లేదంటే కనుక మృదువైనటువంటి హృదయానికి మాత్రమే సాధ్యపడే విషయం ఇది.
ఇది అందరికీ సాధ్యపడే విషయం అయితే కాదు. అందుకే సాధువులని నేను కాపాడతాను. ఇప్పుడు సాధువు అంటే ఎక్కడి నుంచి అక్కడికి వచ్చేస్తాను చూసారండి. వేటాడేవాడి దగ్గర నుండి చివరికి మన హృదయం యొక్క స్వభావం, ఏ స్వభావం అంటే హృదయం యొక్క అంతరంగం యొక్క స్వభావంగా ఉండాలి. అదే సాధు. మన హృదయం యొక్క అంతరంగము అంటే మన హృదయం యొక్క అంతరంగం స్వభావం అనేది సాధువుగా ఉన్నదా ఏమండి? లేదంటే కనుక మన హృదయ యొక్క అంతరంగం అనేది ఏమండి మృదువైనట్టుగా ఉన్నదా అనేది దేవుడు అలంకరణ దేవుడు చూస్తారట. నీ బాహ్య సంబంధమైన అలంకరణ ఏమండి మనుషులు చూస్తారు. దానిని బట్టి నీకు గౌరవం ఉంటుంది, దానిని బట్టి ప్రేమించడం ఉంటుంది. ఏమండి ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాడు, 10,000 రూపాయలు 20,000 రూపాయలు శారీ కట్టుకుని ఏమండి వండి నిండా నగలు పెట్టుకుని ఏమండి చక్కగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి నీట్ కదా అయితే కనుక నిన్ను చూసే వాళ్ళే కనుక చూడడం అంటే ఎవరు ఉండరు. కారణం ఏంటంటే నీ అలంకరణ. బాగా బలిసిన అనుకుంటా, ఏమండి బాగా బలిసిన. ఇది చోటు దేవుడు, ఇది క్షయమైనది. ఇదేంటంటే ఇది క్షయమైనది. దేవుడు చూసేది మన హృదయం యొక్క అంతరంగ స్వభావం ఎలాగున్నదో ఆయన చూస్తాడు అని చెప్పి, ఆ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇది మనకు కావలసిన అలంకారం ఏంటంటే ఇక్కడ స్త్రీ పురుషులను మాత్రం తేడా లేదు. పురుషుడైనా స్త్రీ అయినా ఇలా అలంకరించుకోవాల్సిందే. ఏ అలంకరణ ఏమండి? సాధువైనట్టు మృదువైనటువంటి అలంకారము. ఈ అలంకారాన్ని దేవుడు చూస్తాడట. వధువుగా సిద్ధపడాలి. వడైన యేసుక్రీస్తు మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. పెండ్లి కుమారుడు తలుపు తీసినప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ తలుపు దగ్గర ఏమండి వారు లోపల ప్రవేశించారు. పెండ్లి కుమారుడు వచ్చి తలుపు తెరిచాను రాశాడు. దేవుడు వచ్చి తలుపు తెరిచాను రాశాడా? చూడ మాట మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కనబడుతుంది. అక్కడ అంతటా తలుపు తెరవబడిన, తలుపు తెలిసింది ఎవరో అక్కడ రాస్తాడు. 25వ అధ్యాయం మత్తయి శుభవార్త. సిద్ధపడిన కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని వాళ్ళ గురించి మాట్లాడతాడు అక్కడ. త్వరగా తలుపు తెరిసిన దగ్గర చూడండి. పెండ్లి విందుకు వెళ్ళారు. ఏ విందది? పెండ్లి విందు. తలుపు తెరిచింది ఎవరు? పెండ్లి కుమారుడు. అది కావాల్సింది. ఏమండి 25వ అధ్యాయము 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడిన. పెండ్లి కుమారుడు వస్తున్నాడు. పత్రికలో చెప్తాడు కదా, క్రీస్తుకి ప్రదానము చేయబడిన తర్వాత. ఎవరికి ప్రదానం చేయబడ్డా? మనం క్రీస్తుకి ప్రదానము చేయబడ్డాము. అనగా ఒక్కడే పురుషుడకు, క్రీస్తుకి. సర్పము తన కుయుక్తి చేత అవరు మోసం చేసినట్లుగా అబ్బాయి మీలో మోసపరిచారు. క్రీస్తు తరగతి నుండి పరిశుద్ధ పవిత్రతను ఎట్లయినా వైదొలిగిపోతారని జాగ్రత్తగా చూసుకోవాలని వారు హెచ్చరిస్తారు. అంటే ప్రధానం ఇప్పుడు ఎలా ఉంటాం? చక్కగా అలంకరించుకుంటాం. ఇక వివాహం దగ్గరికి వచ్చేవాడికి ఇంకా ఎక్కువ. ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు. ఎవరు వస్తున్నారట? పెండ్లి కుమారుడు వస్తున్నాడు. మరి పెండ్లి కుమార్తె ఎలా ఉండాలి? సిద్ధపడిన కన్యకలు 5, సిద్ధపాటు లేని వారు 5, బుద్ధి కలిగిన వారు 5, బుద్ధి లేని వారు 5. దివిటీలు వెలుగుతున్న 5, మిగిలిన 5 దివిటీలు వెలగటల. అంటే ఒకళ్ళలో, అంటే 5గురిలో క్షయమైన అలంకారం ఉంది, 5గురిలో అక్షయమైన అలంకారం ఉంది. 5గురు సిద్ధపడిన వారుగా ఉన్నారు, 5గురు సిద్ధపడిన వారిగా ఉన్నారు. 5గురు బుద్ధి కలిగిన వారుగా ఉన్నారు, 5గురు బుద్ధి లేని వారిగా ఉన్నారు. అక్షయమైన అలంకారము కలిగినటువంటి వారు పెండ్లి కుమారుడు తలుపు తెరిచినప్పుడు ఏమండి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు కనుక అక్కడ సిద్ధపడిన వారు. పెండ్లి కుమారుడు వస్తున్నాడు, సిద్ధపడండి. ఎలా సిద్ధపడాలి? పెండ్లి కుమార్తెలాగా సిద్ధపడాలి. పెండ్లి కుమారుడు వస్తున్నాడు కనుక అలంకరించుకొని ఉండాలి. ఇదిగో నీ ప్రియుడు నీ సౌందర్యమును కోరుచున్నాడు. దేని కోరుతున్నాడట? నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. రాజకుమార్తెలు ఉన్నారు. నీ సౌందర్యం కోరినటువంటి వారు రాజకుమార్తెలు ఉన్నారు. ఎస్తేరు అతని యొద్దకు నువ్వు తీసుకురాబడుతున్నావు.
అతడు ఏమి కోరుకుంటున్నాడు? నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. నిజమే. కీర్తనలో రాస్తాడు. ఆ ప్రధాన కార్యక్రమం అప్పుడు చదివిస్తూ ఉంటాం ఆ మాట. ఏమండి? నీ స్వజనులను విడిచి నీ తండ్రి ఇంటిని మరువము, ఇదిగో నీ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరుతున్నాడు. నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు, నా సౌందర్యాన్ని కోరుతున్నాడు. ఏంటా సౌందర్యం? సువార్త ప్రకటించు వారి పాదములు సుందర స్వగితం. సుందరమైన వారు కావాలి ఆయనకి, సౌందర్యవంతులు కావాలి ఆయనకి. ఏ సౌందర్యం? క్షయమైన సౌందర్యం కాదు, అక్షయమైనటువంటి సౌందర్యం. ఏ అలంకారము? క్షయమైన అలంకారం కాదు, అక్షయమైనటువంటి అలంకారం. అనగా సాధువైనట్టు మృదువైనటువంటి అలంకారం ఆయన కోరుతున్నాడు. అలాంటి పెండ్లి కుమార్తెలు కావాలి ఆయనకి. నీ బోర్డు అలంకారం ఎవరు కావాలి? సియోను కుమార్తె కులుకుతూ నడుస్తుందట. ఏమండి? వడ్డాణం పెట్టుకుని, కాళ్ళకు పట్టీలు పెట్టుకుని, ఏయో పెట్టుకుని కులుకుతూ నడుస్తుందట. వయ్యారంగా గర్వంగా నడుస్తుందట. దానికి మామూలు వాతలు పెట్టల. వింటున్నారా? తర్వాత ఇంటికి వెళ్తారు, చదువుకోండి. యెషయా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 16 నుండి అక్కడ వ్రాయబడుతుంది. చదువు ఒక మాట మేమేం పెట్టుకుందాం. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై మెడచాపి నడిచి ఓరచూపులు చూస్తా కులుకుతూ నడుస్తున్నారట. కాళ్ళ గజ్జలను మోగిస్తూ నడుస్తున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తె యొక్క నడినెత్తిని ఓడి చేయను. గర్విష్టి కులుకుతున్నదాన్ని కాళ్ళకు పట్టీలు పట్టుకుని శబ్దము చేస్తూ బాహ్య సంబంధమైన అలంకరణతో గర్విష్ఠురాండ్లై, స్త్రీలు ఏమైపోతున్నారు? రాను రాను గర్విష్ఠులు అయిపోతున్నారట. అటువరకు పురుషుడు గర్విష్ఠుగా ఉండేవాడు, అహంకారిగా ఉండేవాడు. ఇప్పుడు స్త్రీలు గర్విష్ఠులు అయిపోతారు. స్త్రీ దెబ్బకి ఎలాంటి పురుషుడైనా సరే తల వంచక తప్పదు. కాంతదాసులేగా అన్నారంటే, ఎంతటో వాడైనా సరే కాంత దాసు. సరే, అలానే నేను మిమ్మల్ని విమర్శిస్తున్నాను, వీళ్ళని ప్రశంసిస్తున్నాను మాత్రం అనుకోవద్దు. సమాజం యొక్క పోకడ మాత్రం చాలా భయంకరంగా కనపడతా ఉంది. ఏమండి? సియోను కుమార్తె నుంచే మొదలైంది. గర్విష్ఠురాళ్ళై గర్వవీగుతూ అహంకారం లెక్కలేతనం. సరే, ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, మీకు అలంకారముగా ఉండవలెను. ఏమిటిది? అక్షయమైన అలంకారమే మీకు అలంకారంగా ఉండాలి. సాధువైనటువంటి అలంకారం మీలో ఉండాలి. మృదువైన అలంకారం మీలో ఉండాలి. తగ్గింపు మీలో ఉండాలి. తనను తాను తగ్గించుకునే వాడు హెచ్చించబడను, తనను తాను హెచ్చించుకునేటువంటి వాడు తగ్గింపబడను. తగ్గించుకోవడంలో తప్పేం లేదు. ఇది ఎవరు కోరుతున్నారట? అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. దేవుని ఎవరి దృష్టి కదా? దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలి పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకునేది. మీకు నిజమైన అలంకారం అంటే తెలుసా? మీ పురుషులకు లోబడి ఉండడం మీకు సరైన అలంకారం, నిజమైన అలంకారం. శారీరక సంబంధమైన అలంకారం కాదు. నిజమైన అలంకారం ఏంటంటే అంటే, మరి పూర్వము ఎవరిని ఆశ్రయించిన స్త్రీలట? దేవునిని ఆశ్రయించినటువంటి స్త్రీలు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండడం చేత తమను తాము అలంకరించుకుని. తమ స్వపురుషులకు లోబడి ఉండడం చేత వాళ్ళు ఏమయ్యారండి? లోబడి ఉన్నారు. తాము ఆ విధముగా అలంకరించుకున్నారు. వాళ్ళ అలంకరణ ఏంటి అంటే పురుషునికి లోబడి ఉండడం, అది అలంకరణ. పురుషుని మాటను గౌరవించడం, అది అలంకరణ. స్త్రీ ఎంత గౌరవిస్తుందో భర్తను, సమాజంలో కూడా అంతే గౌరవం ఆ భర్తకు ఉంటుంది. ప్రతి పురుషుని వెనకాల కొన్నిసార్లు కొంతమంది స్త్రీలు ఉంటారు. విజయానికి అపజయానికి కూడా వాళ్ళే ఉండవచ్చు. ఏమండి? కానీ ఇక్కడ పరిశుద్ధ స్త్రీల గురించి మాట్లాడుతూ వారు ఏమని పిలిచేవారంటే, వారిని భర్తలను యజమాని అని పిలిచేవారట. ఏమని పిలిచేవారంటండి? ఆ ప్రకారము చేసే శారా అబ్రాహ్మణుడు ఏం చేసేదారండి? యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండేను. ఒకటి, తమ స్వపురుషులకు లోబడి ఉండడం చేత తమను అలంకరించుకున్నారు. అలా లోబడి ఉండడం వలన మీరు యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు వేదనకు ఉన్న ఎడల
ఆమెకు పిల్లలగుదురు. దేవునికి స్తోత్రం. దేవునికి పిల్లలు అవుతాము తర్వాత సంగతి, కానీ ముందర ఈ శారాకు పిల్లలు పడ్డాయి. ఎవరి పిల్లలక? శారాకు పిల్లలుగా ఉండాలి. అది అబ్రహాముకు పిల్లలుగా ఉండాలి. అర్థమైందండి? ఇతడును అబ్రహాం కుమారుడు అన్నాడు, కానీ ఇతడు యేసయ్య కుమారుడు అని చెప్పలా జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. వాళ్ళు మనకి మాదిరి, ఎగ్జాంపుల్. అబ్రహాం మనకి మాదిరి, శారా మనకి మాదిరి. ఆమెకి పిల్లలుగా ఉండని చెప్పాడు. నేను చెప్పలే ఈ మాట. ఆమె స్వపురుషులకు లోబడి ఉంది. ఆమె అలాంటి అలంకరణ ధరించుకుంది. పూర్వము ప్రభువుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలంట. మీరెవరట? పరిశుద్ధ స్త్రీ. నీ భర్తను లెక్క చేయకపోతే నువ్వు పరిశుద్ధ స్త్రీవి కావు. నీ భర్తకు నువ్వు విధేయత చూపించకపోతే నువ్వు పరిశుద్ధ స్త్రీవి కావు. అంతే. ఇంకా నువ్వు అపవిత్రమైన స్త్రీవే. నువ్వు మారు మనసు మంది రక్షణ పొందినా నువ్వు అపవిత్రమైన స్త్రీవే. నీలో పరిశుద్ధత లేదు. లోబడకపోతే పరిశుద్ధత లేదు. ఏమండి? లేదంటే కనుక మరి యజమానుడు అని గౌరవంతో పిలిచాడు. ఎలా పిలిచిందట? గౌరవం. వాడని వీడని పిలవల, లెక్క లేకుండా పిలవల, లెక్క లేకుండా మాట్లాడాల. నా భర్తే కానీ ఎలా పిలిచినా పర్వాలేదు, నా భర్తే కానీ ఎలా మాట్లాడినా పర్వాలేదు అనుకో. మాత్రం నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటాడు. నువ్వు పరిశుద్ధ స్త్రీవా అపవిత్రమైన స్త్రీవా అనేది నీ నోటి మాట చెప్తుంది. కేవలం బైబిల్ అనేది ఒక భక్తిని కాదు ఉద్దేశించి మాట్లాడుతుంది, ఒక కుటుంబ వ్యవస్థను కూడా ఉద్దేశించి మాట్లాడుతుంది. స్త్రీ ఏ అలంకరణ కావాలో, క్షేమల అలంకారం ఎలా ఉంటుందో, అక్షేమల అలంకారం ఎలా ఉంటుందో, అంతకుముందు ఆరాధించినటువంటి స్త్రీలు వారి అలంకారం అసలు ఏంటి? వారి స్వపురుషులకు లోబడడం వలన, వాళ్ళకి విధేయత చూపించడం వలన వారి పరిశుద్ధ స్త్రీలుగా పిలువబడ్డారు. ఆమెకు మీరు ఆమె బిడ్డలుగా మీరుండండి. ఆమె మీకు తల్లి. నిజమే. అబ్రహాము మనకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. ఆయన పిల్లలుగా ఉండాలి. లాజరు అబ్రహామును మన అనుకునేలో రాస్తాడు. వాళ్ళు మనకు మాదిరి. ఎంత గొప్ప సాక్ష్యము. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన నిన్ను కాపాడును. ఎవరిని కాపాడతాడు? విశ్వాసులను కాపాడతాడు, సాధువులను ఆయన కాపాడతాడు. ఈ అక్షయమైన అలంకారము హృదయం యొక్క అంతరంగం యొక్క స్వభావమునకు అలంకారముగా ఉంటే ఇది దేవుడు దృష్టికి మిగుల విలువగలది. ఎవరి దృష్టికి విలువైందట? దేవుని దృష్టికి విలువైందండి. దేవుని దృష్టికి మనం విలువైన వారిగా కనపడాలి, కానీ మనుషుల దృష్టికి విలువైన వారిగా కనపడడం ఏంటి? మనుషులు మనం గౌరవించినా, ఎవరిని గౌరవించకపోయినా, మనుషుల దృష్టిలో మనం విలువైన వారిగా ఉన్నా లేకపోయినా, దేవుని దృష్టిలో మనం విలువైన వారిగా ఉండాలి. ఆయన దృష్టిలో మనం చాలా విలువైన వారమట. ఎవరు విలువైనటువంటి వారు? సాధువైనటువంటి మనస్తత్వం కలిగిన వారు విలువైన వారు, మృదువైనటువంటి అంతరంగ స్వభావం కలిగిన వారు విలువైన వారు. అది నీ విలువ ఏంటి అనేది నీలో ఉన్నటువంటి నీ అంతరంగాన్ని దేవుడు చూసినప్పుడు నీకంత విలువివాలో అర్థమవుతుంది అన్నమాట. నువ్వు దేవుని దగ్గర ఏది విలువైనది, దేవుని దృష్టిలో ఏది శ్రేష్టమైనది, ఏది గొప్పది అనేది మనం తెలుసుకోవాలి. ఆయన దృష్టికి విలువైంది ఏంటి? ఆయనకి ఇష్టమైనది ఏంటి? ఆయనకు నేను ఇష్టడను గనక ఆయన తప్పించాడు. ఆయనకి ఇష్టమైనది ఏంటి? ఆయన దృష్టిలో విలువైనది ఏంటి? ఆయన దృష్టిలో పరిశుద్ధమైనది ఏంటి? ఆయన దృష్టిలో క్షేమైనది ఏంటి? అక్షయమైనది ఏంటి? ఏ అలంకరణ ఆయన కోరుతున్నాడు? ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి, వధువుగా అలంకరింపబడి ఉండాలి. ఇక్కడ పురుషుడు స్త్రీ అనే తారతమ్యం లేదు. వాడైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనమందరము, నేనును ఆయనకి ప్రదానము చేయబడినటువంటి వ్యక్తిని, వరుడుగా ఆయన వస్తున్నాడు. విశ్వాసులను కాపాడతాడా? సాధువులను కాపాడతాడా? అవును. ఈ అలంకరణ నీలో ఉంటే నువ్వు కాపాడబడతావు. ఎక్కడి నుంచి కాపాడబడతావు? నిత్య నరకం నుంచి కాపాడబడతావు, నిత్య నాశనం నుంచి కాపాడబడతావు, పాతాళములో పడకుండా కాపాడబడతావు. అది కాపాడడం అంటే ఏదో నా ప్రాణాన్ని కాపాడైతే నేను వెళ్తున్న ప్రయాణంలో దేవుడి తోడేయండి, ఆయనకి ఏ అపాయం రాకుండా నన్ను కాపాడుతుంది, ఏ తెగులు రాకుండా కాపాడయ్యా, ఇది కాదు. కాపాడాల్సింది దేవుడు ఏంటంటే మొదటిగా మన ఆత్మను కాపరి. ఆయన మన ప్రధాన యాజకుడు. ఆత్మలను కాపరి. మన పైన సంచారము చేస్తున్నాడు. నరకము పాలు కాకుండా కాపాడతాడు. నిత్య నాశనానికి పోకుండా మన ఆత్మను ఏం చేస్తాడు? ఆయన కాపాడతాడు. అది ఆ కాపుదలు ఉండాలి. ఈ లోకంలో దేవుడు ఎంత కాపుదలు ఇచ్చినా మా బ్రతికితే ఒక 70-80 సంవత్సరాలు బతుకుతాం, అంతేగాని అర్థంగా ఏమండి? కానీ కాపుదల అనేది మన ఆత్మకు చాలా ప్రాముఖ్యం. మన హృదయం యొక్క అంతరంగాన్ని దేవుడు చూసి మనల్ని కాస్తూ ఉంటాడట. ఆయన సాధువులను కాపాడును, వారి ఆత్మలను కాపాడును. ఏమిటి? వారి ఆత్మ నరకము పాలు కాకుండా ఏం చేస్తాడంటే కాపాడుతూ ఉంటాడట. ఆయన ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుని కాపుదల.
పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకములకు వచ్చిన మాట నమ్మదగిన. దేని కాపాడడానికి వచ్చాడండి? పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి కాపాడడానికి. ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోలేంగా, మన ఆత్మను మనం కాపాడుకోలేంగా. ఆయన కాని ఎడల కాయవాడి ప్రయాస వ్యర్థమే కదా. నిజమే, మన ఆత్మల కాపరి ఆయన. మన ఆత్మని కాపాడడానికి వచ్చాడు. ఏదో నీకు సెరవెంట్ గానో లేక బాడీ గార్డుగా అనుకోబాక ఆయన. నీ ఆత్మను క్షీణింపచేయాలని, నీ ఆత్మను బలహీనపరచాలని, నీ ఆత్మని నిత్య నరకం పాలు కావడానికి, దేవుని మాట వినుకోకుండా, విధేయత కాకుండా, నీలో పరిశుద్ధత పవిత్రత లేకుండా, ఎవరి దేవుని ఎడల ఉన్న సరళత నుండి పరిశుద్ధత పవిత్రత వైదొలిగింపచేసే ప్రయత్నం అపవాది నరకానికి తీసుకెళ్తుంది అనుకోమాకండి. అపవాదిగా నరకానికి, నరకమైన పరలోకమైన ఇచ్చేవాడు ఆయనే. కానీ దేవునికి దూరం చేసే పరిస్థితులు, నీలో క్షయమైనటువంటి అపవిత్రమైనటువంటి ఏమండి, లేదంటే కనుక మెలకువ లేకోకుండా, సిద్ధపాటు లేకోకుండా, ఆ డ్యూటీ వెలగకుండా, నీలో పరిశుద్ధమైన అలంకరణ లేకుండా చేసే ప్రయత్నం అపవాది చేస్తుంది. అది చేయగలదు కూడా. పరిశుద్ధాలంకృతులుగా ఉండాలి. దేవునికి ఇది అనుకూలము. ఎవరికి అనుకూలమట? ఇది దేవునికి అనుకూలం. చాలా విలువైంది దేవుని దృష్టిలో, చాలా విలువైంది అన్నమాట. సాధువైనటువంటి హృదయం దేవుని దృష్టిలో విలువైంది. మృదువైన హృదయం దేవుని దృష్టిలో విలువైనది. సాధువులనే నేను కాపాడతాను, వారి ఆత్మలనే నేను కాపాడతాను, అంతే. ఇంకా అలా ఉంటే కాపాడబడతాను. అలా ఉంటే ఆయన తలుపు తెరిచినప్పుడు లోపలికి వెళ్తావు. ఎందుకంటే అలంకరణ నీలో ఉందగా, ఆ సిద్ధపాటు నీలో ఉందగా, అప్పుడే నువ్వు ఆ రాజ్యంలో ప్రవేశిస్తావు, ఆ తలుపు తెరవబడుతుందా లోపలికి వెళ్తావు. లేదంటే కనుక విడబడినటువంటి వారికి శ్రమ. ఏదో క్రైస్తవం అంటే ఏమండి, అయ్యా నా పిల్లలను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, లేదంటే కనుక నా వ్యవసాయాన్ని కాపాడు, నా చెరువులను కాపాడు, నా బిడ్డలను కాపాడు, లేదంటే కనుక ఉద్యోగాలను కాపాడు, లేదంటే కనుక వారి పిల్లలను కూడా కాపాడు. ఇది కాదు భక్తి అనేది. ఆయన ఎంత కాపాడా ఈ లోకంలో కొంతకాలమే బ్రతికేది. అసలు కాపాడవలసినది ఏంటిదంటే ఆత్మను కాపరి ఆయన. మన ఆత్మకు కాపుదల కావాలి, మన ఆత్మకు సంరక్షణ కావాలి, మన ఆత్మకు భద్రత కావాలి. మన ఆత్మ నిత్య జీవములో ప్రవేశించాలంటే ఇది ఆయనకు దృష్టికి విలువైనది. తండ్రి కోరుతున్నాడు. ఇది నేను కోరట్లేదు. ఎవరు కోరుతున్నారట? ఏంటి తండ్రి కోరుకునేది? ఆయనను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆరాధించే కాలం వచ్చే ఉన్నది. అది తండ్రి కోరుతున్నాడు. ఎవరు కోరుతున్నారట? తండ్రి కోరుతున్నాడు. అంగలార్చేవారు ఎక్కడున్నారో పిలిపించండి, రోదన చేసేవారు ఎక్కడున్నారో పిలిపించండి, ప్రలాపించేవారు ఎక్కడున్నారో పిలిపించండి, తెలివి గల స్త్రీలను పిలిపించండి. ఎవరిని పెడితే వాళ్ళని పిలవడం కాదండి, అర్థమవుతుందా? విశ్వాసుని పిలవండి, లేదా ప్రార్థన చేసే వాళ్ళని పిలవండి, లేదా భక్తుల్ని పిలవండి. అక్కడ రాయాలి. ఎవరిని పిలవాలి? అంగలార్చే స్త్రీలను పిలవాలి, రోదన చేసే స్త్రీలు కావాలి, ప్రలాపించే వారు కావాలి. వారు మన కొరకు వారి కళ్ళ నుండి కన్నీరు ఒలుకున్నట్లుగా మన కొరకు ప్రార్థన చేసేవారు కావాలి. తెలివి కలిగిన వారు కూడా కావాలి. తెలివి తక్కువ వాళ్ళ అవసరంలా దేవుని ఇష్టం. అలాని మనం తెలివి గల వాళ్ళని అనుకోమాకండి. తెలివి లేని వారిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. తెలివి గల వారికి ఎవడి జ్ఞానం లేని వాడిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. జ్ఞానులకు సిగ్గు కలగ చేయడానికి. వెర్రి వాడిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఏమండి, ఎన్నిక లేని వాడిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అవును, నిజమే. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత జ్ఞానం, తెలివి, వివేచన, సర్వసంపద ఆయనలో గుప్తమే ఉన్నాయి. అవి నేర్చుకోవాలి, ఆయన ఎదుటి పొందుకోవాలి. తనను అడుగువానికి జ్ఞానము లేదయా అంటే అడిగితే నీకు ఇస్తాడు ఆయన. జ్ఞానం, తెలివి, వివేచన ఆయన సంపూర్ణముగా ఇస్తారట. నువ్వు అడగడంలో ఉంది. క్రీస్తుని గురించిన జ్ఞానం, క్రీస్తుని గురించిన తెలివి. క్షయమైన అలంకారం కదా. అక్షయమైన అలంకారం అంటే ఏంటయ్యా? అలంకారం ఏంటి? సామెతలను 3వ అధ్యాయంలో చెప్తాడు కదా, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడచిపోనీకు. ఏం చేయలేదంటే అది కంఠభూషణముగా ధరించుకున్నాము. ఎలా ధరించుకోవాలట? కంఠభూషణం అంటే గొలుసు, నక్లీసు. ఏంటది? నక్లీస్ అంటగా. బాగా వైరల్ అయిందనగా పాట. మీరు ఎలా నవ్వుతున్నారు చెప్పంగానే. సరే, మనం ధరించుకోవాల్సినది ఏంటో తెలుసండి? దయను సత్యమును నిన్ను విడచిపోని కంఠభూషణముగా ధరించుకును. ఈ మెడక ధరించుకోవాల్సింది అంతరంగ పురుష స్వభావం అని రాసి అక్కడ పేతురు పత్రికలో కింద ఫుట్ నోట్లు ఇచ్చాడు చూడండి. స్వభావము అని ఇచ్చి అక్కడ 3 ఇచ్చాడు. చిన్న అక్షరంతో 3 ఇచ్చాడు. కిందకు వచ్చే వాడికి 3 చూడండి. మూల భాషలో అంతరంగ పురుషుడు. దేవుడికి స్తోత్రాలు చెప్దామా? ఎవరట? మనలో ఒకడు ఉన్నాడు, అంతరంగ పురుషుడు. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. బాహ్య స్త్రీ, అంతరంగ స్త్రీ అని చెప్పలే ఇక్కడ.
అంతరంగ పురుషుడు. ఇక్కడ స్త్రీ సంబంధం లేదండి, పురుషుడు వేరే సంబంధం లేదు. ఎవరిలో అయినా సరే బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. స్వభావం లోపల ఒకడు ఉంటాడు, పైన ఒకడు మాత్రం డ్రామా వేస్తా ఉంటాడు, లోపల అసలైన లోపల ఉంటాడు అన్నమాట. వాడి మామూలుగా ఉండదు అన్నమాట. డబల్ మ్యాన్. శరీరాంతరుడా, ఆత్మాంతరుడా, బాహ్య పురుషుడా, అంతరంగ పురుషుడా, బాహ్య అలంకరణ, అంతరంగ అలంకరణ. ఏమండి? ఇట్లా చెప్పుకుంటూ పోతే తండ్రి కోరుతున్నాడు ఇట్టి వారు కావాలని. ఆయన పిలవండి అని చెప్తున్నాడు. వాళ్ళే పిలవండి, నాకు అందరూ అవసరం లేదు. ఇక్కడ కూడా చెప్పినాడు, దేవుని దృష్టికి మిగుల విలువ కలది. ఎవరి దృష్టి కట? దేవుని దృష్టికి విలువే. అదే మానవ దృష్టికి వచ్చేవాడికి నువ్వేమైనా తగ్గించుకున్నావు, నీకు ఏమంటారు తెలుసా? ఏరా నువ్వు చేతగాని వాడివా, నీలో రోషం లేదా, నీలో మగతనం లేదా, నా చెవి నెత్తిరి లేదా, వాడు అలా అంటే ఊరుకుంటున్నావేంటి, వాళ్ళ తిడితే ఊరుకున్నావేంటి? నిన్ను వెనకాల నుంచి ప్రోత్సహించి, ఏమండి, నీ శత్రువు దేవుడు అప్పగించాడు నీ చేతికి, నువ్వేం చేస్తావో చెయ్యి, ఇది రైట్ టైం అని 100 మంది సలహా ఇస్తున్నారు దావీదుకి. ఎక్కడ? ఎంగేది అనే ప్రాంతంలో, ఒక గృహలో ఒక 100 మంది ఉన్నారు. వాళ్ళ అప్పులతో బాధపడే వాళ్ళు, బలహీనతో బాధపడే రకరకాల, వీళ్ళందరికీ నాయకుడు అయ్యాడంట దావీదు. ఈయనకే పెద్ద తరుగుతున్నాడు సౌలు, ఈయనే పెద్ద బాధలో కష్టంలో ఉన్నాడు, వీళ్ళందరికీ పెద్ద నాయకుడు అయ్యాడట. సౌలు పాపం వచ్చాడు, శంఖారామం కోసం వచ్చాడు, అంటే టాయిలెట్కి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు అంటే ఆ ఎంగేది ప్రాంతంలో ఆ గృహ దగ్గరికి వచ్చాడు. రైట్ ప్లేస్. సౌలుని వితిన్ సెకండ్స్ లో చంపేయచ్చు అన్నమాట. ఏమీ లేదు, సౌలు చేత ఆయుధాలు అంటే ఏమీ లేవు, ఆయనకి పరివారం కూడా ఏమి లేదు. వచ్చాడు, దేవుడే అక్కడికి తీసుకొచ్చాడు. చెప్పాలంటే ఏం చేస్తాడో చూద్దాం, దావీదు మనస్తత్వం ఎలా ఉంటుందా, తన స్వభావం ఎలా ఉంటుందా, తన అంతరంగ స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం అనుకుని అక్కడికి తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చాడు? శత్రువుని తీసుకొచ్చాడు, తనను తరుముతున్న వాడిని తీసుకొచ్చాడు, ఏమంటే తన మీద ఈటి విసిరిన వాడిని తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చారు? దేవుడు తీసుకొచ్చాడు. అప్పటికి ఇంకా రాజు అవ్వలేదు దావీదు. ఇతను రాజుని చేయాలి అంటే ఈయన స్వభావం ఏంటో తెలుసుకోవాలి. ఇతని సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే ఈయన అంతరంగ స్వభావం, ఇతని గుణలక్షణం ఎలా ఉంది, ఇది చూడాలి. మన దేవాది దేవుడు కూడా జయించువాడిని నా సింహాసనం మీద కూర్చోబెడతా అన్నాడు. చూసారా? మనల్ని ఆ రాజ్యంలో సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే మనల్ని కూడా ఒకసారి శత్రువులు మన ముందు పెట్టి తీసుకొస్తారు దేవుడు. నువ్వేం చేస్తావు, నువ్వేం మాట్లాడతావు, నీ స్వభావం ఏంటి, నీ వైఖరి ఏంటి? వాళ్ళు ప్రోత్సహించి, వీళ్ళు ప్రోత్సహించి ఏదోడే ఏమండి ఏం చేశారంటే సౌలు యొక్క పై వస్త్రపు జంగు అంచు మాత్రమే, అదిగో నీ శత్రువుని నీ దేవుడని యెహోవా ఏం చేశాడు నీ చేతికి. ఎవరు చెప్పిన దినమంట? ఇది యెహోవాయే చెప్పాడు, ఇది దేవుడే చెప్పిన విషయం, దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఏ దినం అంట? నీ దినం. దేవుడు ఏర్పాటు చేసిన దినమా? దేవుడి శత్రువుని చంపని చెప్పాడా? వెనక నుంచి ప్రోత్సహించేటువంటి మందనమాట వీళ్ళందరూ. యెహోవా చేత అభిషేకింపబడిన వాడిని అంటకూడదు, ముట్టకూడదు. నాయనా ఏమండి అసలే ఎంతగా ప్రేమిస్తున్నారంటే అక్కడ దావీదు సౌలుని చాలా ప్రేమిస్తాడు. ఆ ప్రేమకు సౌలు ఏమైపోతాడంటే సరెండర్ అయిపోతాడు దావీదుకి. నిజమే, నువ్వు శత్రువుని ప్రేమిస్తున్నావు చూసావా, శత్రువుని క్షమిస్తున్నావు చూసావా, అది నచ్చింది నాకు. నీవు ఇశ్రాయేలుల రాజుగా ఉండడానికి నువ్వే అర్హుడవు, నేను అర్హుడను కాదు ఒక రాజు చెప్పాడు దావీదుని గురించి. అర్థమైంది అనుకుంటున్నాను. నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని నువ్వేం చేసావు? నీ బుద్ధి ఏమండి, నీ హృదయం, నీ మనస్సు, నీ బుద్ధి. అక్కడ అదే చెప్పాడు మనం. స్వభావము, సాధువైనట్టు మృదువైనటువంటి గుణం, ఆ బుద్ధి, ఆ మనస్తత్వం, ఆ హృదయం దావీదు వెల్లడి చేశాడు సౌలు విషయంలో. చదువమ్మ మాట. నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేశావు. సౌలు చెప్తున్నాడు దావీదుతో, కనుక నువ్వు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల వేలు చేసి పంపిస్తాడా? నరికేసేస్తాడంతే, పేకోసేస్తాడు తప్పకి. ఈ దినమున
నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయును గాక. నిశ్చయముగా నువ్వు రాజువవుదువనియు ఇశ్రాయేలు యొక్క రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలుసు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? చూశారండి, దావీదును దేవుడి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి తన బుద్ధి, తన స్వభావము, తన అంతరంగ స్వభావం ఎలాగుంది, ఏ ఒక్క మరి శత్రువు తన ముందుకు వస్తే దావీదు వైఖరి ఎలాగుంది, ఉపకారం చేశాడు. ఏం చేశాడంట? చంపకోకుండా ఏం చేయదు అతని నోటితోనే ఒప్పించాడు, నువ్వు నాకంటే నీతిపరుడు, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండడానికి అర్హుడము నీవే. మన అర్హత అనేది ఏమిటి? మన శత్రువు మన గురించి చెప్పాలి. గెరారు ప్రాంతంలో శత్రువులు వచ్చి ఇస్సాకుతో అన్నారు, నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక నువ్వు వర్ధిల్లుతున్నావు, ఇక నీకు నాకు ఏ గొడవలు వద్దు, సమాధానంగా ఉందామన్నాడు. శత్రువు వచ్చి గొడవలు పెట్టుకున్నా, తగాదాలు పెట్టుకున్నా, పోట్లాలు పెట్టుకున్నావా? ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నం చేసిన దావీదుని సౌలు ఆ రోజు అంటున్నాడు, నాయనా నువ్వు నాకు ఉపకారం చేసావయ్యా. ఎవడన్నా వదులుతాడా? శత్రువు కనబడితే నువ్వు వదిలేసావు. ఎవడన్నా క్షమిస్తాడా? ఏంటక్కడ నీ మనస్తత్వం ఏంటి? నీ స్వభావం ఏంటి? నీ బుద్ధి ఏంటి? అమ్మో, నువ్వు నాకంటే చిన్నవాడు అయిన బుద్ధిలో మాత్రం గొప్పవాడివి. నేను ఇంకా ఈ సింహాసనం మీద కూర్చోడానికి అయితే నేను అర్హుడను కాదు, ఈ సింహాసనం మీద కూర్చోడానికి అర్హుడము నీవే. ఆ దేవుని సింహాసనం మనకు జయించువాడని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్తున్నాడంటే మన ఆత్మను కాచి, మన ఆత్మను కాపాడి, మన ఆత్మను భద్రపరిచి ఆ సింహాసనం మీద వరుడుగా రాబోతున్నప్పుడు వధువుగా మనం అలంకరించుకోవలసిన అక్షయమైన అలంకారం ఇది ప్రభువు దృష్టికి విలువైనది. విశ్వాసులను కాపాడును. ఏదో లోక సంబంధమైన కాపుదల, లోక సంబంధ భద్రతల గురించి నేను చెప్పాలని అవసరం వస్తుంది. వాటి గురించి రేపేం జరుగుతుందో తెలియదు, రేపేం పంపిస్తుందో, లేకుంటామో లేదో. జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొన్నాడు ఒక సేవకులు ఏఐసిసి దగ్గర. ఆ రోజు సాయంకాలం మరి ఆ ప్రెసిడెంట్ గారు కలిసాడు, వెళ్ళి ఏఐసిసిలో ప్రెసిడెంట్ మాట్లాడాడు, ఒక గంట సేపు మాట్లాడాడు. చర్చిస్ దగ్గర ఈ యొక్క మరి సీసీ కెమెరాలు అవి పెట్టమని చెప్తే అక్కడ వాళ్ళు పెట్టారు. ఎంతైనా ఏంటి కనుక్కోవడానికి వెళ్ళాడు మాస్టర్ గారు, అబ్రాహం గారు. వైఎస్ఆర్ గదిలో సేవ చేస్తూ ఉంటారు. సరే మాట్లాడాడు, బాగానే ఉంది, ఎంత అయిందని చెప్పాడు, ఇది అని చెప్పాడు. ఆ రోజు పగలు మేము ఆల్రెడీ జనరల్ బాడీలోకి వెళ్తే మాట్లాడాం. రాత్రి 12 దాటిన తర్వాత ఏంటి మంచు మించి పడిపోయాడు, స్ట్రోక్ లాగా వచ్చింది, పరాస్థితి లాగా వచ్చింది, నొరకెక్కేశాడు కొంచెం. ఆయన ఒక రోజు మరుసటి రోజు ఒక మరి ఉండవలే ప్రాంతానికి మరి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాలి. ఆ పాస్టర్ గారు వచ్చి చెప్తున్నారు ఆయన గురించి, ఈ రోజు ఈయన మా దగ్గరికి రావాలి వాకింగ్ చెప్పడానికి, కానీ నేను రావాల్సి వచ్చింది ఈ రోజు అని చెప్పాడు. అర్థమైందండి? పాస్టర్ గారే అంటున్నారు, అమ్మ కృష్ణ గారు అంటున్నారు. రాత్రి నాతో మాట్లాడాడు, గంట నాతో మాట్లాడాడు. తర్వాత ఆ రోజు పగల బరీల కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ చూసామన్నమాట. ఆయన రావటం, పాస్టర్ గారితో కాసేపు మాట్లాడటం, అవన్నీ. రేపేం జరుగుతుందో నాకు తెలియదు, రేపేం సంభవిస్తుందో తెలియదు. శారీర సంబంధమైన కాపుదల, భద్రత, సంరక్షణ, ఆశీర్వాదాలు, దీవెనలు ఇవన్నీ పెట్టుకుంటే అవదు. ఇక్కడ అది ఆయన చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? అది ఆయన చూసుకుంటారు. ఆయనకి ఏది ఇష్టమో ఆ ప్రకారం మనం వెళ్ళిపోవడమే. ఆయన దృష్టికి ఏది విలువైందో ఆ ప్రకారంగా మనం వెళ్ళిపోవడమే. ఏమండి, ఆయన ఎవరిని పిలిపించాడో, ఎవరు కావాలని కోరుతున్నాడో ఆ విధమైన గుంపులు మనం ఉండి వధువుగా అలంకరించుకుని అక్షయమైన అలంకారం ధరించి ఆ పెళ్లి కుమారుడు ఎప్పుడు తలుపు తెరిస్తే లోపలికి వెళ్దామా, ఉన్నత రాజ్యంలో ప్రవేశించద్దామా అనే ఆశ కలిగి ఉంటే ఆయన మన ఆత్మలను అయితే కాపాడతాడు. విశ్వాసులను కాపాడు, సాధువులను ఆయన కాపాడు. అదేనండి ఆ సాధువులకు ఉన్నటువంటి ఆ లక్షణం ఏంటంటే హృదయం యొక్క అంతరంగం యొక్క స్వభావమే సాధువు అయినట్టు హృదయం ఇట్టిది విలువైనది దేవుని దృష్టిలో. అలా ఏది విలువైనదో ఆ ప్రకారంగా విలువైన వాటిని మనం సంపాదించుకుందాం, విలువైన వాటిని అలంకరింప చేసుకుందాం. అక్షయమైన అలంకారం కలిగి మరి దయను సత్యమును ధరించుకుంటూ ఆ వరుడైన యేసుక్రీస్తు కోసం ఎదురు చూద్దాం. ఆయన తలుపు తెరిచినప్పుడు లోపల ప్రవేశిస్తాం. దేవుడి చిన్న మాటలు ఇప్పుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. పాట పాడుచున్నగా కాదు జరుగుతుంది. చిన్న ప్రార్థన చేసుకుని ఆ తర్వాత కానుకలు వెళ్దాం. సర్వోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పవిత్రమైన పాదాలు
ఈ పునరుద్ధాన వేళ ఎంతవరకు దేవా నీ సన్నిధి మాతో ఉంచి మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి వందనాలు. ఏది మిక్కిలి విలువైనదో నీ దృష్టికి మేము కలిగి ఉండవలసినటువంటి సాధువైనటువంటి స్వభావం యొక్క అంతరంగం ఏమిటో మాకు తెలియజేస్తాం. విశ్వాసిగా, ఒక భక్తులుగా నీవు ఎలా ప్రేమిస్తే నీ మాట మేము వింటాం కనుక నీవు మాతో నివాసం చేయడానికి వస్తానని చెప్పావు. అయ్యా, గర్విష్ఠులను, అహంకారులను నువ్వేం చేస్తున్నావులే అణిచివేసింది. విశ్వాసులను కాపాడతానని వాగ్దానం చేశావు. మా జీవితంలో మా అంతరంగ స్వభావము, మా హృదయం యొక్క అంతరంగ స్వభావము నాయన సాధువైనట్టుగా, మృదువైనట్లుగా ఉన్నట్లు చూపించాలి. ఆ గుణములు మేము కలిగినట్లు సహాయం చేయండి. మిక్కిలి విలువైనటువంటి గుణాలు బాహ్య సభ్యుల అలంకారము కాదు నువ్వు కోరేది, ఆత్మ సభ్యుల అలంకారాన్ని నువ్వు కోరుతున్నావు. వడుగా నువ్వు రాబోతున్న మధ్యాకాశంలోనికి ఒక స్వరము వింటుంది, ఇదిగో పెళ్లి కుమారుడు విషయం. మెలకువ కలిగిన వారు నాయన ప్రవేశించారు, సిద్ధపడినటువంటి వారు నాయన ప్రవేశించారు, ఇంటిలో వెలుగుతున్న వారు ప్రవేశించారయ్యా. ఆ విధమైనటువంటి రాజ్య ప్రవేశము కోసమైనటువంటి తృష్ణ, ఆ మెలకువ, ఆ దివిటిని వెలుగుచు మమ్మల్ని మేము అలంకరించుకుంటూ నీతో కూడా రాజ్యంలో యుగాయుగాలు ఉండే కృప దయచేయండి. చిన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ లోకత్వమైన కాపుదల ఎంత కాసిన 70, 80, 90 సంవత్సరాలు ఏదో ఒక రోజు జీవితయాత్ర ముగించాలి. ఆత్మలను కాయు కాపరి నీవు కాపాడితేనే అది నిత్య జీవంలోనికి వెళుతుంది. నువ్వు కాపాడితేనే అది నిత్య రాజ్యంలో ప్రవేశిస్తుంది. నువ్వు కాపాడే దేవుడు. ఆయన నీ కుడి పక్కన నీడగా ఉండును, నేను కాపాడును అని సెలవించిన దేవుడు. ఈ పునరుద్ధాన దినమున ఏ మాట అయితే మీరు మా ముందు ఉంచారు వాటి అన్నిటిని మా హృదయంలో దాచుకుని అక్షయమైన అలంకారము కలిగి ఉండి, మృదువైనటువంటి అలంకారము కలిగి ఉండి, సాధువైనటువంటి అలంకారము మేము కలిగి ఉండి, పరిశుద్ధ స్త్రీలను మా ముందు ఉంచారు, వారి అలంకరణ మా ముందు ఉంచారు. వారు విధేయులై ఉన్నారయ్యా, లోబడి ఉన్నారయ్యా. ఆమెకు పిల్లలుగా ఉండండి అని మీరు సెలవిస్తున్నారు. ఆ విధమైనటువంటి ధన్యత భాగ్యం మా అందరికీ దయచేయండి. సంఘం అనగా అందరూ ఏకీభవించినప్పుడే సంఘం. అందరూ పురుషులని, స్త్రీలని తారతమ్యం లేదు నాయన. మేమందరము నాయన ఆమెకు పిల్లలుగా ఉండడానికి సహాయం చేయండి. అబ్రహాముకు పిల్లలుగా ఉండడానికి సహాయం చేయండి. ఆత్మీయ తండ్రి నాయన, విశ్వాసులకు తండ్రి నాయన. వారిలో ఉన్న గుణాలు, వారిలో ఉన్న లక్షణ, వారిలో ఉన్న విధేయత, వారిలో తగ్గింపు, వారిలో లోబడే తత్వం, వారు గౌరవించిన స్థితి, ఆ గౌరవం మేము కూడా కలిగినట్లు సహాయం చేయండి. ఈ పునరుద్ధాన దినమున నీ మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని నేను విరాములు దీవించి ఆశీర్వదించండి. దేవాంచలు తీర్చండి, సిద్ధింపచేయండి, కడతల లోపులు తీర్చండి. కావలసినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలను గ్రహించండి. బ్రతుకులతలను అనుకూలపరచండి. ఈ అంచె దినాలలో ఉన్నాం, అపాయకర దుర్దినాలలో ఉన్నాం. నీ కాపుదల భద్రత దయచేయండి. ప్రతి కుటుంబానికి నావికుడిగా, నాయకుడిగా, అధికారిగా, యజమానుడిగా నడిపించండి. నిన్ను కాపాడి భక్తులు కూడా ఎదుర్కోవడం నీ కాపుదల మేము కలిగి ఉన్నాం. నీ భద్రత మేము కలిగి ఉన్నాం. నీ క్షేమములను ఆయన మా ఆత్మలకు కలిగి సహాయం చేయండి. చేరిన ప్రతి బిడ్డ నిత్యం వారి వృద్ధాప్యంలో ఇప్పుడు వ్యవస్థలు మీరు దీవించి అవసరం. నీవు చేసిన పనుల రోజుగా సమస్తంలో నీ కృప ఈ వాక్యం ద్వారా అనేకులు బలపరచబడినట్లుగా, ఈ వాక్యం ద్వారా అనేకులు శ్వాసంలో స్థిరపరచబడినట్లుగా నీవు మమ్మల్ని కాయు దేవుడు కనుక మా ఆత్మలను కాయు దేవానికి వందనాలు చెల్లించవచ్చు. ఈ మాటలన్నీ మంచి నిలబడిన వేంట్లుగా ఫలించడం సహాయం నిరుగడగా తోడ్పడించి విశ్వాసకర జీవితంలో ఆయన క్షేమాభివృద్ధి కలిగినట్లుగా, ఈ పరిచయం క్షేమాభివృద్ధి కలిగినట్లు, కుటుంబాలకు క్షేమాభివృద్ధి కలిగినట్లు సహాయం చేయండి. ఎంతవరకు మీరు మాతో నడిపించండి వందనాలు చెల్లించవచ్చు. యేసు నామములో మీకు విడుదలపడుతున్నాను. విడుదల పరమ తండ్రి, యేసు రక్తమించి, శివ రక్తమించి, యేసు నామ సంపద విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సమయంలో